మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిగా. గురుగారు, మేషరాశి వాళ్ళకి సంబంధించి ప్రతి నెల మారే గ్రహాలతో సంబంధం లేకుండా నిత్యం వీళ్ళు ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి, ఏ క్షేత్రాలకు వెళ్తూ ఉండాలి, మరి వీళ్ళకి ఫైనాన్స్ పరంగా, కుటుంబ పరంగా బాగుండాలంటే ఎటువంటి పరిహారాలు చేస్తూ ఉండాలి? మేషరాశి వాళ్ళకు శివాలయం ఒకటి తప్పితే ఇంకేది పనికిరాదండి. వీళ్ళకు శివాలయంలో మరి ఎందుకు అక్కడ ఆలయాన్ని ఎక్కువ చెప్పడం జరిగిందంటే, వీళ్ళకు చతుర్థాధిపతి చంద్రుడు కర్కాటక రాశి, పంచమాధిపతి సూర్యుడు సింహరాశి. వీళ్ళ రాశి ప్రారంభమేది కేతు నక్షత్రంతో. వీళ్ళ రాశికి అధిపతి కుజుడు. కేతు అంటే వినాయకుడు, కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, చంద్రుడు అంటే పార్వతీదేవి, శివుడు అంటే ఈశ్వరుడు. శివాలయంలో వీళ్ళు నలుగురు ఉంటారు. వీళ్ళు నలుగురు సపరేట్గా వెళ్ళినా వెళ్ళొచ్చు. శివాలయానికి వెళ్తే అందరినీ ఆరాధించుకోవచ్చు. అలా శివాలయానికి వెళ్ళే కొద్దికి వీళ్ళ జీవితంలో ఇంకా తిరుగులేదు. మేషరాశి వాళ్ళు స్థిరత్వం ఉండదు. వీళ్ళకి స్థిరత్వం పూర్తిగా ఉండదు. నిర్ణయాలు మారుతూ ఉంటాయి. స్పీడ్, స్పీడు, అన్నీ హాట్గా స్పీడ్గా చక చేసేయాలంటుంటారు. లైఫ్ అంతా 20-20 మ్యాచ్ లాగానే ఉంటుంది. ప్రతి నిమిషము 20-20 మ్యాచ్లో 20 ఓవరు 120 బాల్ లాగానే ఉంటుంది వీళ్ళకు. అంత స్పీడు. ఆ స్పీడ్ను వీళ్ళే కంట్రోల్ చేయాలంత స్పీడ్గా వీళ్ళు పోతూ ఉంటారు. ఇవన్నీ కంట్రోల్ కాకుండా శివాలయానికి వెళ్ళాల్సిందే. ఎప్పుడెప్పుడు వెళ్ళాలి? మంగళవారము, సోమవారము, ఆదివారము వెళ్ళచ్చు. ఎందుకంటే మంగళవారం కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామికి శివాలయానికి వెళ్ళచ్చు. ఆదివారము రవికి సంబంధించింది శివాలయానికి వెళ్ళచ్చు. సోమవారము అమ్మవారికి సంబంధించింది వెళ్ళచ్చు. ఇంకా వినాయకుడు ఎట్లా తిరిగి ఉంటాడు. కాబట్టి శివ కుటుంబం అనేది వీళ్ళకు ఎప్పుడు అంటి పెట్టుకునే ఉండాలి. వీళ్ళు తుమ్మిన నమశివాయ అనాలి, దగ్గిన నమశివాయ అనాలి, నిద్రపోయేటప్పుడు నమశివాయ చెప్పుకుని పడుకోవాలి, నిద్ర లేచేటప్పుడు చెప్పుకోవాలి. ఈ శివ కుటుంబం ఫోటో కంపల్సరీ వీళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి. శివరాత్రి వస్తే వేడుకలు చేయాలి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్కంద షష్ఠి వస్తే వేడుకలు చేయాలి, వినాయక చవితి వేడుకలు చేయాలి, నవరాత్రి ఉత్సవాలు అమ్మవారికి వస్తే వేడుకలు చేసుకోవాలి. ఈ శివ కుటుంబానికి సేవ చేసుకునేదానికి వీళ్ళు పుట్టారని భావంతో ఉండిపోతే చాలు. వీళ్ళకి చాలా అరిష్టాలు, చాలా కష్ట నష్టాలు తగ్గిపోతాయి. ఎందుకంటే ఎక్కువ కష్టాలు, ఎక్కువ నష్టాలు అనుభవించేది మేషరాశి వల్లే. ఎఫర్ట్ ఎక్కువ, రిజల్ట్ తక్కువ. ఎక్కువ మందికి మోసపోతారు. వీళ్ళ వల్ల వేరే వాళ్ళకి ఉపయోగము. శివుడు కూడా ఎక్కువ మంది అందరూ ఇస్తూనే ఉంటాడు. ఆయన ఏముంది, ఎవరి దగ్గర అడిగింది మనం వినం, ఆయన ఇస్తూనే ఉంటాడు. కాబట్టి శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. వీళ్ళు ఇంకా ఏదన్నా డెవలప్ అయ్యే శివాలయం ఎక్కడ కడతా ఉంటే కూడా వీళ్ళు అక్కడ సిమెంట్ కొనివ్వడము, ఆ స్టీల్ కొనివ్వడము, ఇంకేదన్నా ఏర్పాటు చేయడము, ఆలయం కట్టిన తర్వాత ఒక చక్కటి వాయిద్యాన్ని కొనివ్వడము, గంట కొనివ్వడము, లేదా ఒక ఏసీ కొనివ్వడము, ఏదో ఒకటి, ఒక జనరేటర్ కొనివ్వడం, ఏదో ఒకటి చేయాలి. శివాలయానికి సేవ చేయాలి. ఇలా చేసే కొద్దికి వీళ్ళు మంచి స్థాయికి వెళ్ళిపోతారు. అన్ని దోషాలు, జీవితంలో అన్ని దోషాలు పోతాయి. దశ అవసరం లేదు, భుక్తి అవసరం లేదు. సమస్తము శివాలయమే, శివారాధన అనుకుంటే చాలు. పర్వతం పైన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించవచ్చు, పర్వతం పైన వినాయకుడిని ఆరాధించవచ్చు. పర్వతం పైన వినాయకుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ చూసినా గోళాయిలోనే ఉంటాడు వినాయకుడు. ఇది అశ్విని నక్షత్రంతో ప్రారంభమవుతుంది. అశ్విని నక్షత్రం అంటే కేతు కలిసిన వినాయకుడు. తిరుచి, తమిళనాడు తిరుచిలో పర్వతం పైన వినాయకుడు. ఉచ్చి పిల్లయార్ అంటారు ఆయన్ని. అంటే ఉచ్చి అంటే ఇది. ఆత్మలింగం తీసుకుని రావణాసుడు శ్రీలంక వెళ్తూ ఉంటే గోకర్ణంలో సముద్ర స్నానం చేయాలి అనేసి వినాయకుడు ఒక పశువులు మేపే బాలులాగా పోయేసి దాన్ని అడ్డుకోవాలని పోతే ఈ బాలుని చేతులు శివలింగాన్ని పెట్టి ఆయన సముద్ర స్నానానికి వెళ్తాడు. ఆయన వచ్చేలో దీన్ని కింద పడేస్తాడు. ఆ శివలింగం ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అది పెద్దదైపోతుంది, ఇంకా రాదు అది. అందుకు వినాయకుడు అనే బాలుని తరుముకొని రావణాసుడు ఒక మొటికాయ ఇక్కడ వేస్తాడు. ఆ ఉచ్చి పైన పడుతుంది. అక్కడ కొట్టిన వినాయకుడు వచ్చి తిరుచులో పడతాడు ఆ కొండపైన. అక్కడ ఆయన ఉన్నాడు. ఆయన ఉచ్చి పైన రావణాసుడు ఈ వేళ్ళు ముద్ర అట్లే ఉంది. అది చూడొచ్చు మనం. అది పర్వతం పైన, కొండపైన ఉంది. అట్లా మేషరాశి వాళ్ళకి అవకాశం ఉంటే ఉచ్చిపిల్లయార్ కోయిల్ తిరుచిలో వెళ్ళి రావచ్చు అశ్విని నక్షత్రం రోజు. అదేవిధంగా పళని కొండపైకి సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళి రావచ్చు. అదేవిధంగా కోటప్పకొండ ఒక పర్వతం పైన శివాలయం ఉంది, వెళ్ళి రావచ్చు. శ్రీశైలం వెళ్ళి రావచ్చు. అంటే మేషరాశి అంటే ఒక పర్వతము అని అర్థం. అందుకు పర్వతం పైన శివాలయాలు, వినాయకుడు ఆలయాలు, సుబ్రహ్మణ్య ఆలయాలు, అమ్మవారి ఆలయాలు అంటే వెళ్ళి రావచ్చు. కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళి రావచ్చు, పర్వతం పైన ఉంది.
ఇక్కడికి వెళ్తే రాశికి యాక్టివేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది. వెళ్ళలేమనుకుంటే వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి రావచ్చు. ప్రశాంతంగా 2 గడియల కాలం ఉండేసి రావాలి. అంటే 48 నిమిషాలు స్పెండ్ చేసి రావాలి. కనీసం గడియన్నా ఉండాలి. గడి అంటే 24 నిమిషాలు ఉండేసి రావాలి. అప్పుడు వీళ్ళ రాశి వీళ్ళకు యాక్టివేషన్ అవుతుంది, మంచి ఫలితాలు వస్తాయి. లేదంటే వీళ్ళకు ఇంకెక్కడ ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా వీళ్ళకు దారి తెన్ను లేదు. వీళ్ళకి పర్ఫెక్ట్ ఆలయ పరిహారం చెప్పాము. కాబట్టి ఈ మేషరాశి అంటే వీళ్ళు బాగా తింటారు. వీళ్ళు ఏదైనా తింటారు. వీళ్ళు బాగా చిరుతిండ్లు అంటే భలే ఇష్టం. వీళ్ళకి బాగా తింటారు. అందుకే వినాయకుడు కూడా నైవేద్య ప్రియుడు, ఎక్కువ నైవేద్యాలు ఆయనకే ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా నైవేద్యం తీసుకెళ్ళి ప్రసాదంగా మళ్ళీ వీళ్ళు తీసుకోవచ్చు. చాలా మంచిది. రెడ్ కలర్ కలిసి వస్తుంది. రెడ్ కలర్ అంటే రెడ్ రిలేటెడ్ అన్నీ కలిసి వస్తాయి. రెడ్లో కూడా టమాటో రెడ్ ఉంది, యాపిల్ రెడ్ ఉంది, పోస్ట్ ఆఫీస్ రెడ్ ఉంది, పోస్ట్ బాక్స్ రెడ్ ఉంది, చాలా రెడ్ కలర్ ఉన్నాయి. కాబట్టి రెడ్ రిలేటెడ్ అన్నీ వీళ్ళకి కలిసి వస్తాయి, తీసుకోవచ్చు. వైట్ కలిసి వస్తుంది, ఆరెంజ్ కలిసి వస్తుంది. ఆరెంజ్ కూడా రెడ్ రిలేటెడే. కాబట్టి ఆరెంజ్ ఫ్రూట్స్, జ్యూసు, చాక్లెట్స్ కూడా తీసుకోవచ్చు. సూర్య నమస్కారాలు అధికంగా చేయొచ్చు. అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువ విశేషంగా చేయొచ్చు. ఇవన్నీ వీళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఖర్చులేని పరిహారాలే, చక్కగా చేసుకోవచ్చు. మేషరాశి వాళ్ళు ఇది మరీ ఎక్కువ పరిహారాలు శివాలయమే వీళ్ళకు ఫైనల్ అయింది కాబట్టి చక్కగా వీళ్ళు ఆరాధించుకొని మంచి స్థాయికి వెళ్ళిపోవచ్చు. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి సంబంధించి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి క్షేత్రాలకు వెళ్ళాలో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిగా. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి సంబంధించి ప్రతి నెల మారే గ్రహాలకు సంబంధం లేకుండా నిత్యం వీళ్ళు ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి, ఏ క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తూ ఉండాలి, ధనపరంగా బాగుండాలన్నా అలాగే కుటుంబ పరంగా బాగుండాలన్నా ఎలాంటి పరిహారాలు వీళ్ళు నిత్యం చేస్తూ ఉండాలి గురుగారు? వృషభ రాశి వాళ్లకు రాశ్యాధిపతి శుక్రుడు 6వ ఇంటి వాడైనడు కాబట్టి న్యూట్రల్ ప్లానెట్. పెద్దగా మనం శుక్రుడిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ద్వితీయ పంచమాధిపతి ఉన్న బుధుడు బాగా యోగిస్తాడు. భాగ్య దశమాధిపతి శని బాగా యోగిస్తాడు. బుధవారం శనివారం బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా వీళ్ళకు దర్శించుకోవాల్సినటువంటి ఆలయాలు మహావిష్ణు ఆలయము, అదేవిధంగా భైరవ క్షేత్రము. శనేశ్వరుడు భాగ్యాధిపతి దశమాధిపతి కాబట్టి శనికి అధిష్టాన దేవత, బుధుడికి అధిష్టాన దేవత మహావిష్ణువు. కాబట్టి బుధవారము మహావిష్ణు ఆలయము, శనివారము భైరవ క్షేత్రము. కాలభైరవాష్టకం చదువుకోవడము, వేది కుక్కలకు ఫుడ్ ఇవ్వడం మంచిది. గ్రీన్ కలరు, లైట్ గ్రీను, లైట్ బ్లూ కలరు బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా వీళ్ళు గ్రీన్ స్టోన్ ఎమరాల్డ్ పెట్టుకోవచ్చు. దాంట్లో కూడా మరకతం అనేది ఒకటి ఉంది, దాని కావాలంటే పెట్టుకోవచ్చు, రేట్ ఎక్కువది. అదేవిధంగా నీలం, ఇంద్రనీలం పెట్టుకోవచ్చు. అది కూడా జాతిరత్నాలు చూసి పెట్టుకోవాలి, దాంట్లో చెకప్ చేసుకోవాలి, అది ముఖ్యం. నేను చెప్పేసాను కానీ ఈ పలానా జాతిరత్నం నేను చెప్పలేను, నాకు అనుభవం లేదు. పలానా వేసుకుంటే బాగుంటుందని చెప్పగలను కానీ, ఎందుకంటే ఇక్కడ ఇంత పర్టికులర్ చెప్పాల్సి వస్తుందంటే మా ఫ్రెండ్ ఒక అతను నాకు చెప్పాడు, బ్లూ కలర్ బీర్ బాటిల్ కింద అడుగుల పగలు కొడితే మందంగా వస్తుంది, దాన్ని కట్ చేసి డైమండ్ లాగా షేప్లు కట్ చేసి దాన్ని రింగులో పెట్టి ఇచ్చేసి అమ్మేస్తారంట, షైనింగ్ చేసి. ఇది అట్ట అంటరాయి, ఇది ఇట్లా అంటరాయి, ఇది మామూలుగా దొరకదు, ఆ సిలోన్ మైన్స్, జపాన్ మైన్లు దొరికి ఏదేదో చెప్పి ఇచ్చాడంట. ఫ్రెండ్ కదా నమ్మి తీసుకున్నాను. అంటే బీరు బాటిల్లో అడుగులో మందంగా ఉన్నటువంటి బ్లూ కలర్ బీరు బాటిల్ను అది కట్ చేసి మిషన్స్తో డైమండ్ లాగా చేసి అమ్మేశారంటే ఇంకా లెక్కేసుకోండి, రత్నాల్లో ఒరిజినల్ కనిపెట్టాలంటే ఏమైనా అవుతుందా? అందుకు రత్న పరీక్షలో అది మహాశక్తివంతమైన కండ్లు ఉండాలి, ఆ రాయిని ఒరిజినల్ డూప్లికేట్ కనిపెట్టాలంటే. కేర్ఫుల్గా చూసి తీసుకున్నాను. అదే గ్రీన్ కలర్ బీరు బాటిల్లో పచ్చరాయి తయారు చేయొచ్చు, వైట్ కలర్ బట్టల్లో డైమండ్ తయారు చేయొచ్చు, కటింగ్స్ అలా చేసి. కాబట్టి రాళ్ళల్లో ఎక్కువ మోసపోతున్నారు, అందుకు చెప్తున్నా. నాకు భలే ఆశ్చర్యం వేసింది. వాళ్ళ తెలివితేటలు ఎలా పనిచేసే చూడండి. తాగి పడేసిన బాటల్లోంచి ఒక రత్నాన్ని తయారు చేసి డబ్బులు తీసుకునేహారంటే వాళ్ళకి ఏం మంచి జరుగుతుంది? కాబట్టి ఇక్కడ కలిసి వచ్చే గ్రహాలకు కావాల్సిన స్టోన్స్ చెప్పామంతే, చూసేది కేర్ఫుల్గా తీసుకోవచ్చు. లేదంటే గమ్మున ఈ ఆలయాలకు వెళ్ళొచ్చు, అది ఇంకా ఉత్తమం, ఆ డబ్బులు మిగులుతుంది. కాబట్టి శనివారం రోజు, బుధవారం రోజు ఎక్కువగా వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. శని కలిసి వస్తాడు కాబట్టి శని ఏదైనా ఒక
ఇచ్చి బాధ పెడతాడు శనేశ్వరుడు ఈ రాశి వాళ్ళకు. బాధ పెట్టి ఇవ్వడు, ఇచ్చిన తర్వాత బాధ పెడతాడు. కానీ మాత్రం ఇచ్చేది మాత్రం ఇచ్చేస్తాడు. భాగ్యాధిపతి కాబట్టి, బాధకాధిపతి కూడా ఇతనే కాబట్టి భాగ్యాన్ని ఇచ్చి బాధ పెడుతూ ఉంటాడు. కలిగిన తర్వాత ఏదో ఒక బాధ కలుగుతూ ఉంటుంది. అదేవిధంగా బుధుడు కలిసి వస్తాడు కాబట్టి బుధవారం రోజు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. పెసరపప్పు కూర బాగా తినచ్చు. మహావిష్ణు ఆలయాలు ఎక్కువ సందర్శించవచ్చు. బుధుడు పూర్తిగా యాక్టివేషన్లో ఉన్నటువంటి టెంపుల్ మధుర మీనాక్షి ఆలయం. బుధగ్రహం ఫుల్ యాక్టివేషన్లో ఉంటుంది అక్కడ నిత్యం వెళ్ళి రావచ్చు. విష్ణు శక్తి, అమ్మవారి శక్తి ఇద్దరు రెండు శక్తి అక్కడ ఉంది. శివశక్తి కూడా ఉంది. మీనాక్షి సుందరేశ్వరుడు పెండ్లి కొడుకులాగా ఉన్నాడు శివుడు అక్కడికి వెళ్ళి రావచ్చు. కాబట్టి విష్ణు, శివ శక్తి అంటే అమ్మవారు మూడు శక్తులు ఉన్నట్టు చూడటం మధుర మీనాక్షి ఆలయం. అక్కడికి వెళ్ళి రావచ్చు బుధవారం. శనివారం రోజు ఎక్కువగా భైరవ క్షేత్రాలకు వెళ్ళి రావచ్చు. భైరవ క్షేత్రాలు అన్నప్పుడు కాశీ ఇట్లా భైరవ క్షేత్రం ఇంకేదైనా వెతుక్కొని వెళ్ళి రావచ్చు. లేదంటే కాలభైరవ అష్టకం 8 సార్లు చదవచ్చు. శనివారం రోజు ముఖ్యమైన పనులు చేసి నల్ల నువ్వులతో ఎక్కువ తినచ్చు. కూరగాయల అన్నం ఎక్కువగా తీసుకోవచ్చు. ఇది వీళ్ళకి కలిసి వచ్చేటువంటి 2 రోజులు, 2 వారాలు, 2 ఆలయాలు. వీళ్ళు బాగా బలపడతారు. వృషభ రాశి వాళ్ళకి పట్టుదల ఎక్కువ, నిర్ణయాలు అంత తొందరగా మారవు, మంచి ఇంటెలిజెన్స్ వీళ్ళు. జీవితంలో అనుకున్నవన్నీ సాధ్యమైనంత వరకు అనుభవించేటువంటి రాశి ఇది, సంపూర్ణమైనటువంటి రాశి. కాబట్టి ఈ రాశిలో రోహిణి నక్షత్రం పుట్టిన వాళ్ళు మాత్రం మేనమామకి ఇబ్బంది, మేనమామలు దోషంలో పుడతారు. ఈ రాశిలో రోహిణి నక్షత్రం పుట్టిన వాళ్ళు మేనమామల దగ్గర పెరగకూడదు, వాళ్ళకి సమీపంగా ఉండకూడదు. అదొక జాగ్రత్త మనం చెప్పాలి. మేనమామ అంటే కూడా తండ్రి తర్వాత, తండ్రి కన్నా ఎక్కువగా బాధ్యత కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, తన బిడ్డలను కూడా పక్కన పెట్టి ఈ రాశి వాళ్ళని చూసేటువంటి మొట్టమొదటి వ్యక్తి. కానీ ఆ మేనమామకే దోషంలో ఈ నక్షత్రంలో పుడతారు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఇది ఈ రాశి వాళ్ళకు క్లుప్తంగా ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిది. గురుగారు, మిథున రాశి వాళ్ళకి సంబంధించి ప్రతి నెల మారే గ్రహాలతో సంబంధం లేకుండా వీళ్ళు నిత్యం ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి, ఎటువంటి క్షేత్రాలకు వెళ్తూ ఉండాలి, ఫైనాన్స్ పరంగా, ఫ్యామిలీ పరంగా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళు లైఫ్ లాంగ్ చేస్తే బాగుంటుంది అంటారు? మిథున రాశి వాళ్లకు పంచమాధిపతి శుక్రుడు, భాగ్యాధిపతి శనేశ్వరుడు. కానీ శనేశ్వరుడు అష్టమాధిపతికి వస్తాడు, శుక్రుడే వ్యయాధిపతికి వస్తాడు. అంటే ఒక శుభ కారకత్వం, ఒక అశుభ కారకత్వం వస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరికన్నా బుధుడే, రాశ్యాధిపతి బుధుడే వీళ్ళకి యోగకారకుడు. కాబట్టి బుధుడికి రాశ్యాధిపత్యము, చతుర్థాధిపత్యం వస్తుంది. కాబట్టి బుధుడు మొట్టమొదటి యోగకారకుడు. కాబట్టి వీళ్ళు మిథున రాశి వాళ్ళు ఎక్కువగా మహావిష్ణు ఆరాధన ఎక్కువ చేసుకోవడం మంచిది. మహావిష్ణు ఆలయాలు ఎక్కువ దర్శించడం మంచిది. బుధవారం రోజు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు బుధుడికి సంబంధించిన గ్రీన్ కలర్ ఎక్కువ యూజ్ చేయొచ్చు. బుధుడ శక్తి ఉన్నటువంటి మధుర మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించవచ్చు. మధురైలో కల్లలగర్ అనే ఒక ఆలయం ఉంది. మధురై నుంచి 20 కిలోమీటర్ దూరంలో మహావిష్ణు యొక్క ఆలయము. ఆ ఆలయానికి వెళ్ళొచ్చు. బుధుడు యాక్టివేట్ అవుతాడు. కాబట్టి ఈ బుధ గ్రహాన్ని బలపరుచుకునే కొద్దికే వీళ్ళ జీవితం అంతా బాగుంటుంది. బుధుడు బుద్ధికారకుడు, లాజిక్, చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఎంత షార్ప్ ఉంటారో లెక్కేసుకోండి. కాబట్టి ఇలా మహావిష్ణువుని ఆరాధించడం వల్ల, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్ళి రావడం వల్ల, విష్ణు సహస్రనామాలు వినడం వల్ల వీళ్ళు యాక్టివేట్ అవుతారు. ఇతరత్ర ఏ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు. కొంచెం మిథున రాశి వాళ్ళకి మాత్రము గురువు బాధకాధిపతి, శుక్రుడు వ్యయాధిపతి, శని అష్టమాధిపతి, కుజుడు షష్టాధిపతి. ఇంకెవరున్నారు వీళ్ళకు? ఎవరు లేరు. రవి తృతీయాధిపతి, చంద్రుడు వీళ్ళకు శత్రుస్థానాధిపతి. శత్రువు అంటే జనరల్గానే చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు, పూర్ణంగానే ఉంటాడు. ఆ స్టెబిలిటీ లేని ప్లానెట్. కాబట్టి బుధుడు మాత్రమే వీళ్ళకు యోగిస్తాడు. బుధవారమే కలిసి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా బుధుడు వచ్చి, బుధుడికి అధిష్టానం దేవత మహావిష్ణు. మహావిష్ణు యొక్క ఆరాధన ఎక్కువ చేసుకోవడం చాలా మంచిది. మిథున లగ్నంలో పుట్టినా, మిథున రాశిలో పుట్టినా. కాబట్టి వీళ్ళు ఎక్కువగా వెజిటేబుల్ రైసు, గ్రీన్ కలర్ ఉన్నటువంటి అన్ని రకాలు బెండకాయలు ఇవన్నీ బాగా తినచ్చు. తినడం వల్ల ఎక్కువగా రాశి బలం పెరుగుతుంది. తర్వాత తీసుకుంటే ఇంక శుక్రుడు శనేశ్వరుడు జాతకంలో ఏదైనా మంచి స్థానాలు ఉంటే యోగిస్తారు, లేదంటే లేదు.
ఇప్పుడు జాతకాలు ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకి కలిపి మనం చెప్తున్నాం. అదేవిధంగా వీళ్ళకు న్యూస్ ఏజెంట్లుగా ఉండడము, తర్వాత వచ్చేక్కడికి బ్రోకర్గా ఉండడము, మార్కెట్లో రైతుల దగ్గర కూరగాయలు తీసి షాపుల వాళ్ళకి మధ్యలో వీళ్ళని కాదని వాళ్ళు కొనరు, వీళ్ళని కాదని వీళ్ళు అమ్మలేరు, వీళ్ళ మధ్యలో వీళ్ళకి ఒక బేరం సెట్ చేస్తారు. అది వీళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఇచ్చిన క్యాష్లో 100 కింద కమిషన్ తీసుకొని వీళ్ళు వాళ్ళకి ఇస్తారు. కమిషన్ ఏజెంట్లు అంటారు. అలా కూడా కలిసి వస్తుంది. ట్రాన్స్పోర్టర్స్ అంతా కూడా బాగా కలిసి వస్తుంది. ట్రాన్స్పోర్ట్స్ అంటే లాజిస్టిక్స్ అంటే ఇప్పుడు ఉంటాయి కదా, కంటైనర్స్ అంతా వేసుకుంటారు, అటువంటి వ్యాపారం కలిసి వస్తుంది. అంటే వీళ్ళు చేసుకోవాల్సినటువంటి వ్యాపారాలు, వృత్తులు, కారకత్వాలు చెప్తున్నాం. ఒకే ఒక గ్రహం వీళ్ళకు 100% ఫేవరు. ఎక్కువ గ్రహాలు లేవు వీళ్ళకు. ఆ గ్రహాలు మంచి చేస్తే లేకపోతే లేదు. కాబట్టి ఈ గ్రహం కారకత్వాలన్నింటినీ వీళ్ళు చేసుకోవాలి. ఈ గ్రహ కారకత్వం అధిష్టాన దేవతను మహావిష్ణుని ఎక్కువ ఆరాధించుకోవాలి. ఇది వీళ్ళకు మిథున రాశి వాళ్ళకు కలిసి వచ్చేటువంటి విషయం జీవిత పర్యంతము. కాబట్టి ఈ దశ వచ్చిందంటే మాత్రం జీవితంలో ఎప్పుడు లేనంత ఉన్నతిని, పేరు ప్రదర్శనలు, కీర్తి ప్రదర్శనలు వీళ్ళు సంపాదిస్తారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ బుధుడు యొక్క కారకత్వాన్ని ఎక్కువగా పట్టుకుని వీళ్ళు ఎక్కువగా అకౌంటెంట్గా చదవడము, బ్యాంకులో క్యాషియర్గా ఉండడము, తర్వాత వచ్చేక్కడికి ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకోవడము, విలేకరులుగా ఉండడము, రిపోర్టర్లుగా మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో ఉండడము, విశ్లేషకులుగా ఉండడము, కౌన్సిలర్స్గా ఉండడము, టీచర్స్గా ఉండడము, ట్యూషన్స్ పెట్టుకోవడము, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవడము, కన్సల్టేషన్స్ పెట్టుకోవడము, కొరియర్ ఆఫీసర్లు పెట్టుకోవడము, కొరియర్ సర్వీస్, మొబైల్ సర్వీస్ పెట్టుకోవడము. అంటే మిథునము అంటే కమ్యూనికేషన్ రిలేటెడ్ బిజినెస్ అన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిసి వస్తాయి వీళ్ళకు. కాబట్టి వీళ్ళకు బాధకాధిపతి గురువు బాధకాధిపతి అయితే ఏం చేయాలి? గురువారం వీళ్ళు ముఖ్యమైన పని చేయకూడదు, గురువుల దర్శనానికి వెళ్ళకూడదు, గురువు శబ్దంతో ఉన్న వాళ్ళతో కలవకూడదు, అదేవిధంగా శనగలు ఎక్కువగా తీసుకోకూడదు. గురువారం రోజు ఎల్లో కలర్ రిబ్బన్ ముక్కలు కత్తిరించి నీళ్ళు కలపచ్చు. టర్మరిక్ పౌడర్, పసుపు పొడి బకెట్లో నీళ్ళు వేసి దాన్ని కలబడేసి ఒక చెట్టుకు పోయచ్చు, చాలా మంచిది. ఇంక వీళ్ళు గురుక్షేత్రాలకు వెళ్ళారంటే ఉండే పనులు చెడిపోతాయి. గురువారం రోజు ఏదైనా ప్రారంభించినా, గురువారం రోజు ఒక జాబ్లో చేరినా, ఒక ప్రమాణ స్వీకారం చేసినా, ఒక కుర్చీలో కూర్చొని ఏదైనా చేసినా అలా చెడిపోతుంది, బాధపడాల్సి వస్తుంది. శనివారం కూడా కలిసి రాదు. శని అష్టమాధిపతి. అష్టం అంటే కష్టాలు అధికం చేసేటువంటి స్థానము. శుక్రవారం నార్మల్గా ఉంటుంది, లాభం లేదు నష్టం లేదని ఉంటుంది. బుధవారమే వీళ్ళకి కలిసి వస్తుంది. కాబట్టి ఏదైనా చేసుకున్నా వీళ్ళు బుధవారమే ఎక్కువగా అన్నిటినీ ప్లాన్ చేసుకోవడం మంచిది. కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వీళ్ళకి కలిసి రారు. 6వ స్థానంలో ఉన్నటువంటి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు వీళ్ళు కలిసి రారు. 10వ స్థానంలో ఉన్నటువంటి మృగశిర, రోహిణి, కృతిక నక్షత్రం వాళ్ళు వీళ్ళకి పెద్దగా కలిసి రారు. షష్టాష్టమ 10వ స్థానాల్లో ఉన్న నక్షత్రాలు కూడా వీళ్ళకి పెద్దగా కలిసి రారు. జన్మలో ఉన్నటువంటి ఆరుద్ర, పునర్వసు నక్షత్రాలు కలిసి వస్తాయి. పునర్వసు 3, 4 పదాలు కలిసి, మన మృగశిర 3, 4 పదాలు కలిసి వస్తాయి. 4వ ఇంట్లో ఉన్నటువంటి ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాల వాళ్ళు కలిసి వస్తారు. అంటే ఇక్కడ మనం జనరల్ ఓవరాల్గా చెప్తున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి సునిశ్చితమైన పరిశీలన తీసుకొని ప్రొసీడ్ అవ్వగలిగితే వీళ్ళ వైపు విజయం అనేది తథ్యంగా వస్తుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిగా. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి ప్రతి నెల మారే గ్రహాలతో సంబంధం లేకుండా నిత్యం వీళ్ళు ఎవరిని ఆరాధిస్తూ ఉండాలి, ఏ ఆలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండాలి, అలాగే వీళ్ళకి ఫైనాన్స్ పరంగా, ఫ్యామిలీ పరంగా అన్ని విధాలా బాగుండాలంటే జీవితాంతం వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? కర్కాటక రాశి వాళ్ళకు యోగించే గ్రహాలు కుజుడు, రవి. ఇంకెవరు యోగించరు. గురువు యోగించడా అంటే గురువు కూడా 6వ స్థానం వచ్చింది. భాగ్యస్థానం వచ్చినా కానీ శత్రు రుణ స్థానం కూడా ఆయనకు ఆధిపత్యం వచ్చింది. కాబట్టి కుజుడైతే దశమాధిపతి, పంచమాధిపతి, రవి ద్వితీయాధిపతి. కాబట్టి
ఆ రవి అంటే వీళ్ళకి సూర్య నమస్కారాలు ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఎందుకంటే కర్కాటక రాశి చంద్రుడిది, రవి ధనస్థానము. చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి ఎనర్జీ ఎప్పుడు తీసుకుంటూనే ఉంటాడు కంటిన్యూ. సూర్యుడి నుంచి ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్న గ్రహాల్లో చంద్రుడు అంత వేగంగా తీసుకుని ఇంకెవరు లేరు. ఒక విధంగా ఆయన నుంచి శక్తి లాక్కుంటూనే ఉంటాడు 24 గంటలు. ఆయన తక్కువ శక్తి వచ్చిందనుకో అమావాస్యకు వచ్చేస్తాడు, మళ్ళీ ఎక్కువ శక్తి వచ్చిందనుకో పౌర్ణమికి వస్తాడు. అంటే ఎడదిరిగి ఎంతో కొంత తీసుకుంటూ తరుగుతూనే ఉంటాడు. కాబట్టి సూర్య నమస్కారాలు చాలా ఇంపార్టెంట్. సూర్యనారాయణ టెంపుల్స్ ఉంటాయి. సూర్యనారాయణ స్వామి అని ఒక టెంపుల్ ఉంటుంది, లేదంటే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది, కోనార్క సూర్యనారాయణ దేవాలయం ఉంది. అదేవిధంగా నందీశ్వరుని ఎక్కువగా ఆరాధించాలి. నందీశ్వరుని శివాలయానికి ఎక్కువ వెళ్ళాలి. శివాలయం వీళ్ళు వెళ్తూ ఉంటే చాలండి, ఇంకా లైఫ్ ఎంత టర్నింగ్ అవ్వాలి, ఎంత డెవలప్ అంత అయిపోవచ్చు. సుబ్రహ్మణ్య ఆరాధన, శివారాధన. సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుడు, శివారాధన ఈ రెండే చేయాలి. ఇంక వేరే ఏం పెద్దగా ప్రయోజనాలు ఇవ్వవు. వీళ్ళకు డాక్యుమెంట్ ప్రాబ్లం వస్తుంది, కేర్ఫుల్గా ఉండాలి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇంకోటి. కాబట్టి వీళ్ళు ప్రతి నెల మాస ఫలితాలతో సంబంధం లేకుండా సూర్య నమస్కారాలు, సుబ్రహ్మణ్య ఆరాధన, శివాలయము, నందీశ్వర ఆరాధన. ఇంక శివాలయానికి వెళ్తే చాలు, అద్భుతంగా యాక్టివేట్ అయిపోతుంది. ఎందుకు శివాలయానికి వెళ్ళమంటున్నానంటే సూర్యుడికి ఆ పవర్ ఇస్తున్నది శివుడు. కాబట్టి వీళ్ళకు ఆరెంజ్ కలర్ కలిసి వస్తుంది, రెడ్ కలర్ కలిసి వస్తుంది, వైట్ కలర్ కలిసి వస్తుంది, తర్వాత ఎల్లో కలర్ కలిసి వస్తుంది. గోధుమలతో ఉన్న ఆహారం ఎక్కువ తినచ్చు, రెడ్ కలర్ ఆహారం ఎక్కువ తినచ్చు, పాలు పల పదార్థాలు ఎక్కువ తీసుకోవచ్చు, శనగలు బాగా తీసుకోవచ్చు. ఏ సూర్యుడైతే కర్కాటక రాశికి పవర్ ఇస్తున్నాడో ఆ సూర్యుడికి పవర్ ఇస్తున్నాడు శివాలయానికి వెళ్ళడం వల్ల వీళ్ళకు ఇంకా జ్యోతిష్యం అవసరం లేదు, వెళ్ళొచ్చు. వీళ్ళ వయసు 8 సంవత్సరాలు నిమిషాలు ఉండొచ్చు. కాబట్టి శివశంకర్ ఇట్లా శివుడి పేరు ఉన్నటువంటి శివనారాయణ, రుద్రయ్య, ఆరుద్ర ఇట్లా పేర్లను వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. శివరాత్రికి వీళ్ళు బాగా సెలబ్రేట్ చేయొచ్చు. కర్కాటక రాశి ఇంతకు మించి ఇంక చెప్పాల్సిన అవసరం అయితే ఏం లేదు. శ్రీరాముడు కూడా కర్కాటక రాశిలో పుట్టాడు. ఆయన సూర్య వంశస్థుడు, పాండవులు చంద్రవంశస్థులు, శ్రీరాముడు సూర్యవంశస్థుడు. సూర్యోపాసన ఎక్కువ చేసింది ఆయన. కాబట్టి ఆదిత్య హృదయాన్ని వీళ్ళు ప్రతిరోజు చదవడము, వినడము, సూర్యోదయాన్ని బాగా ఎంజాయ్ చేయడము, సంధ్యావందనం చేయడము, ఇవన్నీ చేస్తూ రావడం వల్ల ఇంకా కర్కాటక రాశి వాళ్ళకి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా రాసులు, భుక్తులు, దశలు అవన్నీ ఏమన్నా ఉన్నాయి, సూర్యోపాసన మాత్రం వదలకూడదు. వదిలితే వీళ్ళు జీవితాన్ని వదిలేసినట్టే. శివాలయాన్ని వదలకూడదు. సుబ్రహ్మణ్య ఆరాధన చాలు, ఇంతకుమించి ఇంకేం అవసరం లేదు. ఇంకా వేరే మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. వేరే తక్కువ టైంతోనే కర్కాటక రాశులకు జీవితం మన ఫలితాలు మనం చెప్పగలం. ఇంకెంతకుమించి చెప్పాలంటే కూడా లేదు. చక్కగా వీళ్ళు ఇది చేసుకోవచ్చు. కర్కాటక రాశి వాళ్ళకి ఓవరాల్గా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మంచిగా విశ్లేషించారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిది. గురుగారు, సింహరాశి వాళ్ళకి సంబంధించి ప్రతి నెల గ్రహస్థితితో సంబంధం లేకుండా వీళ్ళు ఎటువంటి ఆలయాలకు వెళ్తూ ఉండాలి, అసలు వీళ్ళు ఎవరిని ఆరాధిస్తూ ఉండాలి, ఫైనాన్స్ బాగుండాలన్నా, ఫ్యామిలీ వ్యవహారాలు అంతా బాగుండాలన్నా కూడా నిత్యం వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తూ ఉండాలి? సింహము అంటే అడవికి రాజు. ఈ సింహరాశికి గ్రహరాజు సూర్యుడే అధిపతి. ఈ సింహరాశి వాళ్ళు చాలా ప్రెస్టీజియస్గా ఉంటారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఉంటే ఆయనతో కూడా ఎవరు ఉంటారు? ఆయన చుట్టూ రక్షణ వ్యవస్థ ఉంటుంది, కంపల్సరీ రక్షణ వ్యవస్థ ఉంటుంది. రక్షణ వ్యవస్థ లేకుండా, వాళ్ళ సలహా లేకుండా ఆయన అడుగు కూడా కారు కూడా దిగడు. వాళ్ళే అన్నీ చూసుకుని డోర్ తీస్తే మన నరేంద్ర మోడీ గారు దిగుతారు. ఆయన తలుపు తీసుకుని ఎప్పుడు రాడు. ఆయన ఎప్పుడు దిగాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే ఆయన రక్షించుకునే బాధ్యత వాళ్ళది. అందుకే ఈ రాశికి భాగ్యస్థానం కుజుడిది. కుజుడు అంటే ఆర్మీ చీఫ్, రవి అంటే ప్రభుత్వం, గ్రహరాజు కదా, అడ్మినిస్ట్రేషను. ఎప్పుడూ ప్రభుత్వం అనేది రక్షణ రంగం కనుసన్నలోనే ఉంటుంది. అందుకే కుజుడు వీళ్లకు భాగ్యాధిపతి, భాగ్యాన్ని ఇస్తాడు. వీళ్ళకి ఎప్పుడు కూడా మంచి నమ్మదగిన వాళ్ళని పెట్టుకోవాలి కూడా. వీళ్ళని పొగుడుతూ ఉంటే ఏం చేస్తారు? ఏమడిపోతారు. రాజునందరూ పొగడతారు, నువ్వు అది రాజా, నువ్వు ఇది రాజా అంటూ ఉంటారు. ఆ పొగడతలకి వాళ్ళు లొంగిపోతూ ఉంటారు.
కాబట్టి వీళ్ళకు కుజుడు యోగాధిపతి, లక్ష్మీ స్థానానికి అధిపతి, గురువు తర్వాత. అందుకే వీళ్ళకు మంచి సలహాదారు గురువు, మంచి కాపాడేటువంటి ఒక నమ్మకస్తులు ఉండాలి, గురువు కుజుడు. కాబట్టి వీళ్ళకు గురు ఆరాధన చాలా ఇంపార్టెంటు, సుబ్రహ్మణ్య ఆరాధన ఇంపార్టెంటు. గురుచరిత పారాయణము, సుబ్రహ్మణ్య కరవలము చదవడం చాలా మంచిది. స్వతహాగా వీళ్ళు సింహరాశిలో పుట్టారు కాబట్టి, పితృరాశి కాబట్టి పితృదోషం కంపల్సరీ ఉంటుంది. మరీ ముఖ్యంగా వీళ్ళు విఘ్నేశ్వర ఆరాధన ప్రతిరోజు చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మకా నక్షత్రంతో సింహరాశి స్టార్ట్ అవుతుంది. మకా నక్షత్రానికి అధిపతి కేతువుకు అధిష్టాన దేవత వినాయకుడు. మకా నక్షత్రంలోనే పుట్టారనుకో సింహరాశిలో, వీళ్ళ గత జన్మలో కూడా అదే కుటుంబంలో పుట్టింటారు, మళ్ళీ స్త్రీగా ఆ కుటుంబంలో పుడతారు. కాబట్టి పితృ దోషం ఉంటుంది. కాబట్టి సూర్య నమస్కారాలు, పితృ పరిహారాలు చేయాలి, గురు ఆరాధన చేయాలి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. ఈ 3 చేస్తూ ఉంటే చాలు, ఇంక వీళ్ళకి వేరే అవసరం లేదు. ఇవి చేయకపోతే వీళ్ళు వేరే వాళ్ళకి లొంగిపోతారు. పొగడ్తలు, దాన ధర్మాలు లేకపోయినా కానీ అప్పు చేసి దానం చేయడము, పొగడతా ఉంటే వీళ్ళు మర్చిపోసి మొత్తం లాస్ అయిపోతారు. అదే ఒక సలహాదారు, ఒక రక్షించే వాళ్ళు ఉంటే కాపాడబడతారు. తిరిగి వీళ్ళు ఎవరికైతే సహాయం చేస్తారో వీళ్ళకి లేని వాళ్ళని వీళ్ళు అడగలేరు. ఒకవేళ అడిగితే వాళ్ళు లేదు అంటే మనం తలెక్కడ పెట్టుకోవాలి అనేటువంటి గిలే ఎక్కువ వీళ్ళని తినేస్తుంది. కాబట్టి కులదేవత ఆరాధన చాలా ఇంపార్టెంటు. పితృ ఆరాధన చేయాలంటే కంపల్సరీ కులదేవత ఆరాధన కూడా చేయాల్సిందే. ఎందుకంటే అదే కులంలో మళ్ళీ పుడతారు కాబట్టి, అదే వంశంలో అదే కుటుంబంలో పుడతారు కాబట్టి కులదేవత ఆరాధన వీళ్ళు సరిగ్గా చేసుకుంటే మళ్ళీ అక్కడే పుడతారు. ఇప్పుడు కులదేవత ఆరాధన, గురు ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన కంపల్సరీ చేయాలి. ప్రభుత్వ రాశి కాబట్టి. అదేవిధంగా వీళ్ళకు ఈ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వ రంగంలో ఉన్న ఏ డిపార్ట్మెంట్ అయినా వీళ్ళకి బానుకూలంగానే ఉంటుంది. ఏదో వీళ్ళు వెళ్ళగానే ఏదో వాళ్ళకి తెలియనటువంటి వ్యామోహం కలుగుతుంది. వాళ్ళు కూడా రండి మీకు చేసి పెడతామంటుంటారు. కాబట్టి వీళ్ళకు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాలు సంస్థల్లో, అంటే రాజకీయంలో ఏదో ఒక వెలుగు వెలగాలని ప్రయత్నిస్తుంటారు. ఒక ఎక్కువ పిచ్చి ఉంటుంది వీళ్ళకు. పరువు ప్రతిష్ట కావాలి కదా, రాజకీయంలో అంటే పరువు ప్రతిష్ట. రాజకీయంలో వీళ్ళు కానీ కూరుకుపోయారంటే ఎలా ఉంటుందంటే, ఓడిపోయినారంటే మళ్ళీ ప్రపంచాన్ని మర్చిపోతారు. తిరిగి గెలిచేయాలనేటువంటి వరకు జపం చేస్తూనే ఉంటారు, తిరిగి మళ్ళీ గెలుస్తారు. ఎందుకంటే దాన్ని ఎక్కువ మననం చేస్తారు కాబట్టి. ప్రతిష్ట, పరువు పోయింది కదా, మళ్ళీ అదే వ్యక్తి పైన గెలవాలనేసి ఇట్లా కింద పడుతూ లేస్తూ రాజకీయమే వీళ్ళకు పూర్తిగా జీవితంగానే ప్రపంచాన్ని మర్చిపోతారు. అంటే వీళ్ళకు గెలవాలి, అది ప్రతిష్ట. అదే ఓడిపోతే వీళ్ళు పడే అవమానం అంత ఎంత ఉండదు, మళ్ళీ తిరిగి దాని సహజంగా ఒక పగబడతారు. అట్లా ఒక్క పాయింట్లోనే వీళ్ళు జీవితం క్లోజ్ అయిపోతుంది. కానీ ఈ మెలకువ తెలుసుకొని 10 మందికి ఉపయోగపడేవాళ్ళు వీళ్ళు సహాయం చేస్తారు కదా, సహాయం వీళ్ళు నష్టపోతారు కదా. మంచి రాశి కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన, గురు ఆరాధన చేయడం వల్ల, కులదేవత ఆరాధన, పితృఆరాధన చేయడం వల్ల ఇవన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. ఎక్కడ పట్టుకోవాలి పట్టుకుంటారు, ఎక్కడ ఖర్చు పెట్టాలి అక్కడ పెడతారు. ఆ గ్రిప్ వచ్చేస్తుంది, ఐడియాలజీ వస్తుంది, దానికి తగినటువంటి అనుకూలమైన వ్యక్తులు దగ్గరికి వస్తారు. ప్రభుత్వ రాశిది. అదేవిధంగా వీళ్ళు సలహాదారు పెట్టుకోవడం మంచిది. ఏదైనా మనం ఎట్ట చేద్దాము, దీని విషయం ఏం చూద్దాము అని నిర్ణయం తీసుకుని చెప్పడం మంచిది. స్వతహాగా ఎత్తుకుంటే వరాలపైన వరాలు ఇచ్చేస్తూ ఉంటారు. మాట చెప్పేసినా కూడా తప్పకూడదు, మరి చేతులు లేదంటే ఏదో ఒకటి అమ్మేసి ఇద్దాం ఉంటారు. అట్లా కొన్ని సంస్థానాలు తెగుదూడ్చుకుని వెళ్ళిపోయినాయి. సలహాదారులు లేకుండా మాట ఇచ్చేసి, ఆలోచించుకున్న మాట ఇచ్చేసి. కాబట్టి సింహరాశి ఎంత గొప్పదో అంత అమాయకమైన రాశి. కాబట్టి వీళ్ళు పరువు ప్రతిష్టకు భంగం కలగకూడదని బతికేవాళ్ళు కాబట్టి అక్కడే బలైపోతారు. కాబట్టి ఇవన్నీ కేర్ఫుల్గా చూసుకోవాలి. పితృఆరాధన, కులదేవత ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, గురు ఆరాధన ఇవి చేసుకోవాలి కంపల్సరీ. వీళ్ళకు గురువారము మంగళవారం కలిసి వస్తుంది. మంగళవారం గురువారం ఎటువంటి వ్యతిరేకమైన పనులు చేయకూడదు, మంచి పనులు చేసుకోవాలి. అదేవిధంగా వీళ్ళకు ప్రభుత్వ అధికారులతో పరిచయాలు పెంచుకోవాలి, రాజకీయాలకు పనికొస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద గ్రూప్ 1 ఆఫీసర్సు, సలహాదారులు, టౌన్ ప్లానింగ్ డిజైన్ ఆఫీసర్సు, అంత పెద్ద పెద్ద కేడర్లో ఉన్న వాళ్ళంతా కూడా సింహరాశిలో పుడతారు. వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, ప్రభుత్వాలు కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి. వీళ్ళ కన్సర్న్లో ప్రభుత్వాలు నడుస్తూ ఉంటాయి. కొంతమంది ఐఏఎస్లు ప్రభుత్వాలని నడిపిస్తూ ఉంటారు. అందుకే ముఖ్యమంత్రులు ఎక్కువగా కలెక్టర్ సమావేశం ఎక్కువ పెడతా ఉంటారు. ఎలా చేద్దాం, అన్ని జిల్లాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. కాబట్టి వీళ్ళు అంత గొప్ప స్థాయి
యోగం ఉంటుంది. సరైనటువంటి సలహాదారు, దేవతారాధన, దేవత బలం లేకపోతే ఆ క్వాలిటీస్ ఉంటాయి కానీ ఆ బెనిఫిట్స్ లేకుండా వీళ్ళు లాస్ అయిపోతారు. కాబట్టి వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఇది. సింహరాశి వాళ్ళకు ఇది చాలు చేసుకుంటే. విఘ్నేశ్వరారాధన ప్రతిరోజు చేసుకోవడం వల్ల వీళ్ళ రాశి స్టార్ట్ అవుతున్నటువంటి నక్షత్రమే యాక్టివేట్ అయిపోతుంది, రాశి యాక్టివేట్ అయిపోతుంది. చాలా అద్భుతంగా. మంచి విశ్లేషణ అందించారు గురుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిగా. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి సంబంధించి ప్రతి నెల మారే గ్రహాలతో సంబంధం లేకుండా నిత్యం ఎవరిని వీళ్ళు ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి, ఎటువంటి క్షేత్రాలకు వెళ్తూ వస్తూ ఉంటే వీళ్ళకంతా బాగుంటుందంటారు? అలాగే ఫైనాన్స్ పరంగా, ఫ్యామిలీ పరంగా అంతా బాగుండాలంటే ఎలాంటి రెమెడీస్ వీళ్ళు లైఫ్ లాంగ్ చేస్తూ ఉండాలంటారు? ఫైనాన్సు, ఫ్యామిలీ. కన్యారాశికి భాగ్యాధిపతి శుక్రుడు, కుటుంబాధిపతి శుక్రుడే. పంచమాధిపతి శని, రాశ్యాధిపతి బుధుడు. కాబట్టి 2, 9 స్థానాలకు అధిపతి శుక్రుడే వీళ్ళకు అన్నీ ఇస్తాడు, A to Z. ఎందుకంటే 2 స్థానాలు శుభస్థానాలే, కుటుంబ స్థానము, భాగ్యస్థానము. శనేశ్వరుడు పంచమాధిపతి, కానీ షష్టాధిపతి కూడా వస్తాడు. ఇచ్చేది ఆయనే, అప్పులు చేపించేది ఆయనే. బుధుడు దశమాధిపతి వస్తాడు, రాశాధిపతి వస్తాడు. కాబట్టి వీళ్ళకు శుక్రుడు మొట్టమొదటి శుభగ్రహము, భాగ్యస్థానాధికి అధిపతి. కాబట్టి శుక్రుడిని బలపరచుకోవడము, శుక్రుడు సంబంధమైనటువంటి ఆరాధనలు, ఆలయాలు, కారకత్వాలు గట్టిగా పట్టుకోవాలి. శుక్రుడు అంటే వస్త్రాలు, బట్టలు ఎక్కువ కొంటూ ఉండాలి. వారానికి కనీసం ఒక కట్ చీపన్న కొనాలి, అది కూడా కొత్తదే కొంటాం కాబట్టి. కన్య అంటే ఏమి? ఒక పెండ్లిడికి వచ్చిన అమ్మాయి ఎక్కువగా బట్టలు, సౌందర్యం అంటే ఇష్టపడుతూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎక్కువ బట్టలు కొంటూ ఉండాలి. కన్య అంటే ఏమి? సౌందర్యంగా ఉంటుంది, అందంగా ఉండాలనుకుంటుంది. శుక్రుడు అంటే లగ్జరీ, బ్యూటీ కేర్ ఐటమ్స్ అంతా శుక్రుడే. కాబట్టి ఎక్కువగా వీళ్ళు శుభ్రంగా ఉండాలి, పర్ఫ్యూమ్ వాడాలి. వయసుకు వచ్చినప్పుడు ఏం వాడతారు? ఎక్కువగా పర్ఫ్యూమ్ వాడడము, నెయిల్ పాలిష్ వాడడము, మ్యాచింగ్ గుడ్డలు వేయడము, మ్యాచింగ్ చెప్పులు వేయడము, మాటికి అర్థం చూసుకోవడము. కాబట్టి శుక్రుడే అందానికి కారకుడు, వీళ్ళకి యోగాధిపతి. కాబట్టి ఎక్కువగా వీళ్ళు శుభ్రంగా ఉండాలి. ఏ రోజుకి ఆ రోజు నీట్గా వీళ్ళు కానీ రోజుకు 2 సార్లు స్నానం చేసి కూడా బెటరే. శుభ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి శుభ్రతకు, సువాసనకి లక్ష్మీదేవి వచ్చేది. పర్ఫ్యూమ్ అంటే శుక్రుడు, శుభ్రంగా ఉండడం అంటే ఇంకా మనకు కన్య అనేది రాసి ఏముంటుంది? శుభ్రంగానే ఉంటుంది కన్య. ఇప్పుడు ఒక పెండ్లిడికి వచ్చిన అమ్మాయి ఆ మెరుపు, ఇది వేరు, ఆ నిగారింపు వేరు అన్నమాట. అందుకు వీళ్ళు దానికి అనుగుణంగానే ఉండాలి. ఇప్పుడు ఈ రాశిలో పుట్టి పెద్దవాళ్ళు అవుతారు, పెళ్ళి అయిపోతుంది, అప్పుడు కన్య కాదు కదా, అప్పుడు కూడా శుభ్రంగానే ఉండాలి. వయసుతో సంబంధం లేకుండా వీళ్ళు బట్టలు శుభ్రంగా కట్టుకోవాలి. అప్పుడు కూడా ఆ వయసు తగినంత శుభ్రత అప్పుడు పాటించాలి. అప్పుడు శుక్రుడు యాక్టివేట్ అవుతాడు. పర్ఫ్యూమ్ కంపల్సరీ యూజ్ చేయాలి. ఇంట్లో అగరబత్తులు ఎప్పుడు వెలిగిస్తూ ఉండాలి. ఎవరైనా కొత్తగా బయట నుంచి ఎవరి ఇంట్లో ఎంటర్ వెంటనే మంచి సువాసన రావాలి. ఇంట్లో అందమైన కర్టన్స్, లేత రంగులతో ఉన్న కర్టన్స్ ఉండాలి. శుక్రబలం, మంచి కర్టన్లు, సోఫా కవర్స్ ఇవంతా శుక్రుడే. అందం, ఇంటీరియర్ డెకరేషన్ మొత్తం శుక్రుడే. శుక్రుడు వీళ్ళకి ద్వితీయాధిపతి, డబ్బులు ఇచ్చేటువంటి వాడు. ఆ గ్రహం యొక్క కారకత్వాలను ఎప్పుడు వదిలిపెట్టకూడదు. ఎప్పుడు వీళ్ళలో తేనె ఉండాలి. తేనెను మకరందం అంటారు, అమృతం అంటారు చక్కరికి. అదనంత అద్భుతంగా టేస్టింగ్ పదార్థం ఉండదు. 2వ స్థానంలో, ధనస్థానంలో స్వాతి నక్షత్రం ఉంది. స్వాతి అంటే తేనె. ఫైనాన్స్ ఎక్కువ వీళ్ళంటే ఎంత ఎక్కువ తేనె ఉంటే అంత డబ్బులు ఉంటుందని అర్థం. ప్రాచీన కాలంలో తేనె లేని ఇల్లు, నెయ్యి లేని ఇల్లు ఉండదు. వంటకాల్లో నెయ్యి వేసుకుంటారు. చక్కగా నిద్ర లేకనే తేనె నాకుంటారు. పిల్లలకు తేనె నాలుగు కంటిస్తారు, మంచి మాటలు రావాలని. అంటే స్పష్టమైన మాటనిచ్చేది తేనె. కాబట్టి వీళ్ళు బాగా తేనెతో చేసిన వంటకాలు, స్వీట్స్ ఉంటే ఎక్కువ తీసుకోవాలి. తేనెలు ఊరేటువంటి వంటకాలు అంటారు. ఇంకా వేరే మాట ఎందుకు చెప్పరు? వీళ్ళకి ద్వితీయం అంటే తిండండి. మంచి ఫుడ్ వీళ్ళు తినే కొద్దికి వీళ్ళకి సంపదకరము. కుటుంబంలో మంచి అలంకారం ఉండాలి. ఎంత ఈజీగా ఉంది చూడండి. నేను ఇంకా ఆలయమే చెప్పలేదు మీకు అసలు. లక్ష్మీదేవి ఆలయానికి ఎక్కువ వెళ్ళి రావాలి. శుక్రుడు అంటే లక్ష్మీదేవి. అంటే మార్వాడీస్ కూడా ఎక్కువ స్వీట్స్ తింటారు. వాళ్ళ ఇంట్లో వెళ్తే ఎప్పుడు స్వీట్స్ ఉంటాయి. ఇంట్లోకి వెళ్ళగానే స్వీట్స్ కనిపిస్తే లక్ష్మీదేవి ఉన్నట్టే. డబ్బులు కొద్దిగా ఉండదు వాళ్ళకు. లిక్విడ్ స్వీట్స్ ఎక్కువ తినేది వాళ్ళు, గమనించవచ్చు. ఫ్రూట్స్, స్వీట్స్ ఎవరి ఇంట్లో ఎక్కువ ఉంటాయో వాళ్ళ ఇంట్లో డబ్బు ఉన్నట్టే. అవి ఉండకుండా ఉంటే డబ్బు లోటున్నట్టే. తేనె లిక్విడ్ స్వీటే కదా.
కాబట్టి ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల వీళ్ళకి ఫైనాన్స్ దాని రూపంలో వస్తూనే ఉంటాయి, కనెక్ట్ అవుతూనే ఉంటారు. కాబట్టి వీళ్ళు చక్కగా లక్ష్మీదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. శుక్రవారం అయితే ఏదో ఒక అమ్మవారి దగ్గరికి వెళ్ళి రావడం మంచిది. రోజ్ వాటర్ కొద్దిగా నీళ్ళలో వేసుకుని స్నానం చేయాలి. ఏలకులు, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరము, లవంగాలు, కొద్దిగా రాక్ సాల్ట్, ఒక 2 డ్రాప్స్ డెటాల్ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ చేయొచ్చు, లక్ష్మీకరమే. అంటే మూలికా స్నానం, అదే సుగంధభరితమైన స్నానం చేయడం వల్ల చాలా మంచిది. చాలా ఆరా క్లీన్ అయిపోతుంది, లక్ష్మీదేవి వద్దన వస్తుంది. శుభ్రంగా ఉన్నటువంటి తాజాగా ప్రశాంతంగా ఉన్న లక్ష్మీదేవి వస్తుంది ఇటువంటి స్నానం చేయడం వల్ల. కాబట్టి ఈ స్నానానికి అయ్యే ఖర్చు పెద్దగా ఏం లేదు, అంతా కొద్దిగానే వేసుకుంటాం. 2 లవంగాలు, 2 ఏలకులు, కొద్దిగా పచ్చకర్పూరం నలిపేస్తాము, 2 డ్రాప్స్ డట్టాలు, కొద్దిగా రోస్ వాటరు, 4 రాళ్ళు ఉప్పు. ఏం ఖర్చు అవుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా లక్ష్మీకరమైన స్నానం, మంగళ స్నానం చెప్పాలంటే. కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసుకోవచ్చు, వేయలు కూడా చెప్పాలంటే. కలర్ వాటర్ కూడా ఒక అద్భుతమైనటువంటి పవిత్ర జలంగా కనిపిస్తుంది, రంగు కూడా. ఇది చేయొచ్చు. దీన్ని చేసేదాని వల్ల కన్యారాశి వాళ్ళకే కాదు, ప్రతి రాశి వాళ్ళకి మంచిది. ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి వచ్చి ఇక్కడ శుక్రుడు కారకత్వాలు చెప్పాను కాబట్టి, శుక్రుడు సుగంధ ద్రవ్యాలు కాబట్టి, సుగంధ ద్రవ్యాలు ఈ సువాసన పడేటువంటివన్నీ కూడా వస్తాయి. అంటే అత్తరు, పన్నీరు ఇవన్నీ కూడా శుక్రుడే. కాబట్టి ఇవి చేయడం వల్ల లక్ష్మీకరము. గొప్ప గొప్ప వాళ్ళని చేస్తారు కానీ చెప్పరు బయట. వాళ్ళు ఎంత బాగా, ఎంత నిగారింపుతో, ఎంత స్వచ్ఛంగా తేట చంద్రులాగా ఉంటారు వాళ్ళు చూసేదానికి. వాళ్ళు ఇవన్నీ స్నానాలు చేస్తారు కంపల్సరీ. వాళ్ళు రోజు వాటర్ 1 లీటర్ పోస్తారు కావుంటాయి బకెట్లో. ఓ డబ్బా కుంకుమ పువ్వు వేస్తారు, ఓ పిడికిడు రాతి ఉప్పు వేస్తారు, ఏలకులు ఒక 4, 5, 10 వేస్తారు, లవంగాలు ఒక 4, 5, 10 వేస్తారు. ఇన్ని ఎక్కువ హై క్వాంటిటీ వేసి ప్రశాంతంగా స్నానం చేసి ప్రతి గోర్ల చుట్టూ మెల్లగా రుద్ది శుభ్రం చేసి ఆ స్నానానికి పాదాలతో సహా శుభ్రంగా తమను తాము శుభ్రం చేసుకొని నీట్గా వస్తారు కూడా. అంత నిగారింపు ఉంటుంది వాళ్ళకి. డబ్బు కూడా అదే స్థాయిలో ఉంటుంది, సందేహమే లేదు. వాళ్ళ ఆరా లెవెల్ అట్టే ఉంటుంది. వాళ్ళు రాగానే 100 మంది పైకి లేస్తారు, అంటే వాళ్ళ ఆరా లేపేస్తుంది వాళ్ళని. కాబట్టి కన్య అంటే శుభ్రంగా ఉండేటువంటిది కన్య అన్నాను కాబట్టి ఇంత వివరం ఇవ్వాల్సి వచ్చింది. లక్ష్మీదేవి అంటే మనకి ఎలా కనిపిస్తుంది? ఒక దగదగ మెరిసే డైమండ్ లాగా కనిపిస్తుంది. డబ్బులు, బంగారం అంతా కురుస్తూ ఆమె చుట్టూ అనుగ్రహంగా ఉన్నట్టు ఉంటుంది. ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి శుక్రుడు అయినప్పుడు కన్యారాశి వాళ్ళకి ఇంకెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. కనకదార స్తోత్రం చదవడము, లక్ష్మీ అష్టోత్తరం చదవడము, చక్కగా అద్భుతమైనటువంటి కాస్ట్లీ అగరబత్తులు వెలిగించాలి ఇంట్లో. సువాసనకు, శుభ్రతకు లక్ష్మీదేవి వస్తుంది. ఆ రెండే మెయిన్. ఇల్లంతా శుభ్రంగా పెట్టుకోవడము, లేలేత రంగులతో కర్టన్లు పెట్టుకోవడము, మంచి సువాసన పెట్టుకోవడము. ఇంకేం కావాలి? డబ్బులు పరుగులు ఎత్తుకుంటూ వస్తుంది. వీళ్ళకి ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు వస్తాయి, అనవసరమైన ఆలోచనలు రావు. వీళ్ళని నష్టం చేసుకునే ఆలోచనలు రావు. ఎప్పుడైతే మురికంతా శరీరం తగులుకుంటుందో అదేవిధంగా మురికి రకంగా ఉన్న ఆలోచనలు వస్తాయి. కాబట్టి వీళ్ళు ఎంత శుభ్రంగా ఉంటే అంత శుభ్రంగా ఆలోచనలు ఆటోమేటిక్గా వస్తాయి, అవి ఇంప్లిమెంట్ అవుతాయి, అనుభవిస్తారు ఖచ్చితంగా. జాతకంలో ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, 9 గ్రహాలు ప్రతి ఒక్కరి జాతకంలో ఉంటాయి. 9 గ్రహాలంటే 9 మంది దేవతలు ఉన్నట్టు లెక్క, గ్రహాలు కాదు. కేతు ఎక్కడుంటే అక్కడ వినాయకుడు ఉన్నట్టే, వినాయకుడు అక్కడ ఉన్నట్టే, కేతు కాదు. రాహు ఎక్కడుంటే అక్కడ దుర్గాదేవి ఉన్నట్టే. గురువు ఎక్కడుంటే అక్కడ సాక్షాత్ గురు అనేటువంటి కారకత్వం ఉన్నట్టే. శుక్రుడు ఎక్కడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టే. రవి ఎక్కడుంటే, సూర్యుడు ఎక్కడుంటే అక్కడ శివుడు ఉన్నట్లే. చంద్రుడు ఎక్కడుంటే అక్కడ పార్వతీదేవి ఉన్నట్టే. బుధుడు ఎక్కడుంటే అక్కడ మహావిష్ణువు ఉన్నట్లే. కుజుడు ఎక్కడుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నట్టే. మనము నవగ్రహాల బదులు దేవతలు చెప్పొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి, కుజుడు ఎక్కడుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఉన్నాడని చెప్పొచ్చు. కాబట్టి ద్వితీయంలో లక్ష్మీదేవి ఉంది వీళ్ళకు, కన్యారాశి వాళ్ళకు. భాగ్యస్థానంలో లక్ష్మీదేవి ఉంది. కాబట్టి వీళ్ళు లక్ష్మీదేవికి తీయటి పదార్థాలు అంటే చాలా ఇష్టము. అందుకే లిక్విడ్ స్వీట్స్ ఇట్లా కొరకగానే మనకు జిగటిగా ఒక జిగురులాంటి పదార్థం రావాలి తీయగా. అదే గులాబ్ జాము, రసగుల్లా, హల్వా, జిలేబీ, బూందీ, జాంగ్రీ ఇవన్నీ కూడా లిక్విడ్స్, శుక్రుడి కారకత్వాలు. అవి ఎక్కువ తీసుకోవాలి. బెంగాలీ స్వీట్స్ అంటారు. బెంగాలీ వాళ్ళు తిన్నట్టు స్వీట్స్ ప్రపంచంలో ఎవరు తింటారు? షుగర్ ఉంటే కూడా వాళ్ళు కేజీ స్వీట్స్ తింటారు, వాళ్ళు భయపడరు. కాబట్టి కన్య అంటే
లేలేత వయసు, సుతారంగా పైపైన అలా 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 ఉండాలనిపించేటువంటి దశ. ఇవన్నీ చేయడం వల్ల ఎలా ఉంది మనసు వింటా ఉంటే? సుతారంగా ఉండడం వల్ల, ఈ విధమైనటువంటి పూజలు చేయడం వల్ల లక్ష్మీకరం అవుతుంది కన్యారాశి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన జీవితాన్ని కరతలామలకం చేస్తుంది. వీళ్ళు లైఫ్ టైం చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఫైనాన్స్ బాగుండాలన్నా, ఇతర విషయాలు అన్ని విధాలా కలిసి రావాలన్నా మంచి మంచి పరిహారాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిది. గురుగారు, తులారాశి వాళ్ళకి సంబంధించి ప్రతి నెల మారే గ్రహాలతో సంబంధం లేకుండా నిత్యం వీళ్ళు ఎవరిని ఆరాధిస్తూ ఉండాలి, ఎటువంటి క్షేత్రాలకు వెళ్తూ ఉండాలి, మరి వీళ్ళ లైఫ్ లాంగ్ ఫైనాన్సెస్ బాగుండాలన్నా, ఫ్యామిలీ పరంగా అన్ని విధాలా బాగుండాలన్నా కూడా ఎలాంటి పరిహారాలు చేస్తూ ఉంటే బాగుంటుంది? తులారాశి వాళ్లకు పంచమాధిపతి శనేశ్వరుడు అవుతాడు, లక్ష్మీస్థానము. రెండో లక్ష్మీస్థానము భాగ్యస్థానం అయినటువంటి మిథునము బుధుడు లక్ష్మీస్థానాధిపతి అవుతాడు. శుక్రుడు రాశ్యాధిపతి అవుతారు. శుక్రుడు కన్నా వీళ్లకు బాగా ఉపయోగపడేటువంటి గ్రహము శనేశ్వరుడు, చతుర్థ పంచమాధిపతి. శనేశ్వరుడు తర్వాతనే బుధుడు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా కాలభైరవ ఆరాధన చేయడం చాలా మంచిది. అంటే శనేశ్వరుడు కాలభైరవుని శిష్యుడు కాబట్టి. అదేవిధంగా భాగ్యస్థానం బుధుడు. బుధుడు అంటే మహావిష్ణు ఆరాధన. మహావిష్ణువు యొక్క ఆలయానికి బుధవారం రోజు వెళ్ళడము, కాలభైరవ క్షేత్రానికి శనివారం వెళ్ళడము చాలా చాలా మంచిది. లేదా కాపలా దేవతలు అంటారు. కాపలా దేవతలు అంటే గ్రామదేవత. ఇప్పుడు గ్రామాన్ని కాపాడేది కూడా భైరవాలే. భైరవ్ అంటే కుక్క. ఇది కుక్కలు బాగా ఫుడ్ పెట్టచ్చు వీళ్ళు. లేదా గుర్కాలు కనిపిస్తాయి, వీళ్ళు వాళ్ళకి పిలిచి మరి డబ్బులు ఇవ్వచ్చు. గుర్కాలు వాళ్ళు పూజించేది వారాహిమాతను. వారాహిమాత కాశీ క్షేత్రాన్ని కాపాడేటువంటి అక్కడ గ్రామదేవత. కాశీకి గ్రామదేవత. నేపాల్లో వారాహిమాత యొక్క ఆరాధన ఎక్కువ జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ జరుగుతుంది జరిగినట్టు. ఆమె రక్షణ దేవత కాబట్టి, కాపల దేవత కాబట్టి నేపాల్ని ఏ దేశం ఆక్రమించలేదు. నేపాల్కి స్వాతంత్రం లేదు, వాళ్ళకి స్వాతంత్ర దినోత్సవం లేదు, వాళ్ళని ఎవరు ఆక్రమించలేదు. వాళ్ళు ఆరాధించే దేవత వారాహిమాత. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి తులారాశి వాళ్ళు కాలభైరవుని ఆరాధించాలి. ఎందుకంటే స్ట్రైట్గా శనేశ్వరుడే 5వ స్థానాధిపతి కాబట్టి వీధి కుక్కలకు ఫుడ్ పెట్టాలి. ఖచ్చితంగా లక్ కలిసే వస్తుంది, సందేహమే లేదు. కాబట్టి వీళ్ళు శని గాయత్రి మంత్రాన్ని కూడా శనేశ్వర జయంతి, శని త్రయోదశి వచ్చినప్పుడు శని గాయత్రి మంత్రం 100 నిమిషాలు చదువుకోవచ్చు. ఆలయాలకు ఎందుకు వెళ్ళొద్దు అంటున్నానంటే, ఆలయాలకు వెళ్తే ఎప్పుడు లేనంత జనం ఆ రోజే వచ్చి పడతారు. మీరు ఏకాగ్రతగా పూజించలేరు. అదే ఏకాగ్రతగా ఇంట్లో కూర్చొని శని గాయత్రి మంత్రం చెప్పచ్చు. శని గాయత్రి మంత్రం చెప్పుకుని కాకు అన్నం పెట్టచ్చు, శనేశ్వరుడు యొక్క వాహనం. లేదా కుక్కలకు ఫుడ్ పెట్టచ్చు. ఇది చేయడం వల్ల శనేశ్వరుడు కర్మకారక గ్రహము, జీవితాన్ని ఇచ్చే గ్రహము, వీళ్ళకు శుభగ్రహమైంది. కాబట్టి వీళ్ళకు అద్భుతం జీవితాన్ని ఇచ్చేస్తాడు. అందుకే ధర్మదేవత, ఈ తుల అనేది ధర్మదేవత చేతిలో ఉంటుంది. శనేశ్వరుడు ధర్మదేవత. న్యాయస్థానము నల్లని కోటలోనే ఉంటుంది. శనేశ్వరుడు యొక్క ప్రభావంలో న్యాయస్థానం ఉంటుంది. ధర్మదేవతలు నల్లని గుడ్డే కడతారు. కాబట్టి వీళ్ళు ధర్మాన్ని తప్పకూడదు, అబద్ధం చెప్పకూడదు. ధర్మదేవత అబద్ధం చెప్పినట్లు లెక్క. చెప్తే వీళ్ళకి దోషం, శనేశ్వరుడు పనిచేయడు. వీళ్ళు కానీ అబద్ధం చెప్తే శనేశ్వరుడు అడ్డం, పూర్తిగా పాపగ్రహం అయిపోతాడు. నిజం చెప్తే కీర్తి ప్రతిష్టలు, శాశ్వతమైన జీవితం అంటే శాశ్వతమైన జీవితం తాత్కాలికం. కాబట్టి వీళ్ళు తులారాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పకూడదు. కష్టమే వచ్చినా కానీ నిజమే చెప్పాలి. కాబట్టి వీళ్ళకు బుధవారం కలిసి వస్తుంది, శనివారం కలిసి వస్తుంది, శుక్రవారం నార్మల్గా ఉంటుంది, ఆదివారం కలిసి రాదు. బుధవారం రోజు వీళ్ళు చక్కగా మహావిష్ణువు యొక్క ఆరాధన చేయొచ్చు. వెంకటేశ్వర స్వామి గుడి కానీ ఇంకేదైనా మహావిష్ణు సంబంధాలకు వెళ్ళి రావచ్చు. శనివారం రోజు కాలభైరవ క్షేత్రము వెళ్ళి రావచ్చు. వీరభద్ర క్షేత్రం కూడా వెళ్ళొచ్చు. కాపల దేవత ఆయన కూడా ఆయుధాలు ఎత్తుకుని ఉంటాడు, రక్షించడానికి ఉద్భవించాడు. కాలభైరుడు వీరభద్రుడు సమానమైన దేవతలే. వెళ్ళవడం చాలా మంచిది. కాబట్టి ఆదివారం రోజు ఒక ఆరెంజ్ కలర్ రిబ్బన్ ముక్కలు కత్తిరించి నీళ్ళలో కలపాలి వీళ్ళు. అది వ్యతిరేకం కాబట్టి దాన్ని వ్యతిరేకం చేయాలి. మైనస్ ప్లస్ అవుతుంది. ఆదివారం రోజు గోధుమలతో చేసిన ఆహారం దానం చేయాలి. ప్రతిరోజు నువ్వులతో చేసిన ఫుడ్ తినచ్చు. మంచి కూరగాయలు, చేసిన అన్నము ఎక్కువ తినచ్చు, చాలా మంచిది. అదేవిధంగా
భాగ్యస్థానము మిథునమైంది. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధవారం రోజు మహావిష్ణువు ఆరాధన చేయడం చాలా మంచిది. వీళ్ళకు ఆదివారం కలిసి రాదు, కేర్ఫుల్గా ఉండాలి. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో కలిసి రాదు. ఆదివారం కంటే వీళ్ళు గోళ్ళు కత్తిరించవచ్చు, హెయిర్ క్రాఫ్ట్ చేసుకోవచ్చు, అన్ని వ్యతిరేకమైన పనులు, నెగిటివ్ పనులను చేయొచ్చు. శుభకార్యాలు అప్పుడు చేయకూడదు. శుక్రవారం బుధవారం చేయకూడదు. శనివారం కూడా న్యూట్రల్గా ఉండొచ్చు. కాబట్టి వీళ్ళు కాలభైరవ ఆరాధన, మహావిష్ణువు ఆరాధన ఎక్కువ చేయాలి. ఎక్కువ చేసేదాని వల్ల వీళ్ళకి లక్ష్మీకరం అవుతుంది. శుక్రవారం ఎందుకు పెద్దగా నేను పట్టించుకోలేదు అంటే శుక్రుడే వీళ్ళకి అష్టమాధిపతి. తులారాశి వాళ్ళకు అష్టమాధిపతి శుక్రుడే. కాబట్టి అష్టమాధిపతిని ఎక్కువ యాక్టివేట్ చేయకూడదు, న్యూట్రల్గా వదిలేయాలి. పంచమ స్థానాన్ని భాగ్యస్థానాన్ని పట్టించుకోవాలి. కాబట్టి శుక్రుడు అష్టమాధిపతి కాబట్టి అర్ధశుభుడే, 50% శుభుడే అయినప్పుడు మళ్ళీ ఎందుకు పట్టించుకోవాలి? పూర్ణ శుభుడు శనేశ్వరుడు, ఇంకో పూర్ణ శుభుడు బుధుడు. బుధుడు కూడా 75%, శనేశ్వరుడే 100%. అందువల్ల నువ్వుల పొడితో ఉన్నటువంటి పౌడర్ని, నువ్వుల పొడి కారం అంటారు కదా, దానిలో నెయ్యి నువ్వుల నూనె వేసుకుని ప్రతిరోజు ఆనందం వీళ్ళకి మంచిది, ఆరోగ్యకరము. వీధి కుక్కలకు ఎంతో కొంత ఫుడ్ పెడుతూ రావడము వీళ్ళకు శ్రేయోదాయకము. శనివారం కలిసి వస్తుంది. ఇది వీళ్ళు చేసుకోవాల్సినటువంటి ఆరాధనలు. 1, 5, 9 స్థానాలు యాక్టివేట్ అవుతాయి. ఈ 2 శనివారం బుధవారాన్ని ఎక్కువగా పట్టించుకోవడం, విష్ణు ఆరాధన, కాలభైరవ ఆరాధన, విష్ణు సహస్రనామాలు, కాలభైరవ అష్టకం చదువుకోవడము, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడము లాంటివి ఎక్కువ చేస్తూ రావడం వల్ల లక్ష్మీ స్థానాలు బలపడతాయి. చక్కగా వీళ్ళు అభివృద్ధి చెందుతారు. ధర్మాన్ని తప్పకూడదు. వీళ్ళకి మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కేర్ఫుల్గా ఉండాలి. తులారాశి అంటే కిందికి పైకి లేస్తూ ఉంటుంది, వైవాహిక జీవితం కూడా అలాగే పైకి కిందికి ఎక్కువ లేస్తూ ఉంటుంది. వీళ్ళు అడ్జస్ట్ అవ్వాలి. వీళ్ళు తప్పులు ఒప్పుకోరు, ధర్మదేవత తన తప్పు తను ఒప్పుకోదు, కానీ వీళ్ళు అడ్జస్ట్ చేసుకొని పోవాలి. అప్పుడు వైవాహిక జీవితం బాగుంటుంది. ఎందుకంటే సప్తమాధిపతి కుజుడు వీళ్ళకు పాప శత్రుగ్రహం కాబట్టి మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త. వీళ్ళే అడ్జస్ట్ చేసుకుని పోవడం వల్ల మ్యారిటల్ లైఫ్ సుఖాంతం అవుతుంది. డబ్బులుండి మ్యారిటల్ లైఫ్ బాగాలేదనుకోండి ఏం చేస్తాము? ఇది కూడా ఇంపార్టెంటే. ముఖ్యంగా తులాలగ్నం వాళ్ళకు మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ కంపల్సరీ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి సెల్ఫ్ కౌన్సిలింగ్ వీళ్ళకి చేసుకోవడం వల్ల దాంపత్య జీవితం కూడా అద్భుతంగా సంతోషంగా ఉంటుంది. వీళ్ళ జీవితం స్వర్గమయంగా ఉంటుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిగా. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి వీళ్ళు నిత్యం ఎవరిని ఆరాధిస్తూ ఉండాలి, ఎక్కువగా ఏ క్షేత్రాలకు వెళ్తూ ఉండాలి, ఇక వీళ్ళకి లైఫ్ లాంగ్ కలిసి రావాలంటే ఎప్పుడూ కూడా ఎలాంటి పరిహారాలు చేస్తూ ఉంటే వీళ్ళకి బాగుంటుంది అంటారు? వృశ్చిక రాశి వాళ్ళు ఫస్ట్ వీళ్ళు డెవలప్ కావాలంటే ఫస్ట్ వీళ్ళు ఇతరుల సమస్యలు పట్టించుకోకూడదు. ఫస్ట్ పాయింట్. ఎందుకంటే వృశ్చిక రాశి అంటే ఒక లోయ, ఒక బావి, ఒక గుంత, ఒక అగాధం లాంటిది. అంటే ఏదైనా సరే రిసీవ్ చేసుకుని ఇస్తుంది. ఇక్కడ బాధలను ఎక్కువ ఒదిగి వేరే వాళ్ళ బాధలను వీళ్ళకి బాధలు స్టార్ట్ అవుతాయి. వీళ్ళు ఫాస్ట్గా రిసీవ్ చేసుకుంటారు. ఆ బాధ వీళ్ళదే అన్నట్టు ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యి బ్రెయిన్లో అది మెటీరియల్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళు ఫస్ట్ వేరే వాళ్ళ బాధ అనుకున్నా ఉంటే అది మొదటి ప్రయోజనము. వీళ్ళు యాక్టివేట్ అవుతారు. వృశ్చికము అంటే మనకు అష్టమ స్థానము, కాలపురుషుడికి అష్టమ స్థానము. అష్టమ స్థానం ఎక్కడ ఉంటుందంటే మలమూత్ర విసర్జన స్థానము. అందుకే బాత్రూము, డెలివరీ హాస్పిటల్ అంటారు వృశ్చిక రాశిని. ఈ రాశికి ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు లక్ష్మీ స్థానాధిపతి, ధనస్థానము, పంచమ స్థానము. కాబట్టి గురువుల ఆరాధన ఎక్కువ చేయాలి. వీళ్ళెవరు సలహాను తీసుకోవడం మంచిది, ఇంట్లో వాళ్ళకి చెప్పి చేయడం మంచిది, బయట వాళ్ళకి చెప్పకూడదు. వీళ్ళకి లక్ష్మీ కటాక్షం కావాలంటే ఎవరైనా మార్గదర్శకుడు కావాల్సిందే. అందుకే పంచమాధిపతి ద్వితీయాధిపతి గురువే అయినాడు కాబట్టి వీళ్ళకు అత్యంత శుభగ్రహం గురువు. అదే భాగ్యాధిపతి చంద్రుడు కూడా వీళ్ళకు మంచి గ్రహమే. కాబట్టి తల్లి సలహా కూడా తీసుకోవచ్చు. చంద్రుడు అంటే తల్లి, అంటే గురువు అంటే తల్లినే గురువుగా తీసుకోవచ్చు. అదేవిధంగా తండ్రిని గురువుగా తల్లిదండ్రులు గురువుగా తప్పలేదు. వీళ్ళకి చాలా మంచిది. అదేవిధంగా వీళ్ళకు దశమ స్థానం అడిషనల్గా బెనిఫిట్ అనమాట. 10వ స్థానానికి అధిపతి రవిగ్రహము. కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. ప్రతిరోజు అభిజిత్ ముహూర్తం వస్తుంది, ప్రతిరోజు బ్రహ్మముహూర్త కాలం వస్తుంది. ఈ 2 సమయాల్లో వీళ్ళు కానీ వీళ్ళ వల్ల అయితే దేవతారాధన చేయడం వల్ల
అభిజిత్ ముహూర్తంలో మృత్యుంజయ మంత్రము లేదా ఆదిత్య హృదయ స్తోత్రము, బ్రహ్మముహూర్త కాలంలో ఓంకార ధ్యానము చేశారంటే మాత్రం సూపర్, మంచి స్థాయికి వెళ్ళిపోతారు. అదేవిధంగా వృశ్చిక రాశి త్యాగరాశి. త్యాగరాశి అంటే వీళ్ళు త్యాగమే చేస్తూ ఉంటారు ఇప్పుడు వీళ్ళ జీవితాన్ని, సంతోషాన్ని, అన్నిటినీ. అందుకే ఈ రాశిలో ఆర్మీ వాళ్ళు, డాక్టర్లు, పోలీసులు ఎక్కువ ఉంటారు. పోలీసులు, ఆర్మీ వాళ్ళ ప్రాణాలు తెగించి రౌడీలను పట్టుకోవడం, ఉగ్రవాదులను పట్టుకోవడం చేస్తుంటారు. వాళ్ళు ప్రాణాలు తెగించిన ఆపరేషన్లే చేస్తుంటారు. అదేవిధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఆపరేషన్ చేసేవాళ్ళు డాక్టర్లు. వాళ్ళు ఆయుధాలు పడతారు, వీళ్ళు ఆయుధాలు పడతారు. వాళ్ళు దేశాన్ని కాపాడతారు కాల్చి, వీళ్ళు కట్ చేసి ఆపరేషన్ చేసి వీళ్ళు చేస్తుంటారు. వృశ్చిక రాశిలో ఎక్కువ త్యాగరాశిది. వృశ్చికం అంటే తేలు. తేలు ఏం చేస్తుంది? పిల్లలు పెట్టగానే ఏం చేస్తుంది తెలుసా? తాను చనిపోతుంది ఇమీడియట్ తల్లి. ఆ పిల్లలని తల్లిని ఫుడ్గా తీసుకొని పెద్దవవుతాయి, తర్వాత బతుకుంటాయి. అంటే పిల్లలకు ఆహారము కోసం తనే ఆహారం అయిపోతుంది, తాను అర్పించుకుంటుంది. ఇంక ఏ జీవి ప్రపంచంలో ఆ విధంగా త్యాగం, పిల్లల కోసం త్యాగమైన ఆహారంగా మారేటువంటి జీవి లేదు. కాబట్టి అందుకే వృశ్చికం దీనికి సింబల్గా వచ్చింది. వీళ్ళు కూడా పోలీసులు తమ ప్రాణాలు అర్పించి దేశం కోసం, సమాజం కోసం అర్పిస్తూ ఉంటారు. కాబట్టి ఇది గొప్ప రాశి వీళ్ళకు. అందుకే ఒక గురువు కావాలి. పంచమాధిపతి గురువు కాబట్టి ఎవరైనా మార్గదర్శకంలో ఉంటే వీళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. కాబట్టి గురువు ఆరాధన, గురుక్షేత్రాలకు వెళ్ళి రావడము, గురు దత్తాత్రేయ మంత్రం చదువుకోవడము, దక్షిణామూర్తి చదువుకోవడం మంచిది. ఎన్నో గురు స్థలాలు ఉన్నాయి కదా, గురువాయూరు, తిరుచెందూరు, ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళి రావచ్చు. భగవద్గీత వినొచ్చు, ఎందుకంటే ఆయన ఒక గురువు, అర్జునుడికి బోధించాడు, అది వినొచ్చు. ఎప్పుడు కూడా డాక్టర్లకు వెళ్తే బ్లడ్ తక్కువగా ఉందండి, మరి యాపిల్స్ తినండి, దానిమ్మ పండ్లు తినండి, బీట్రూట్ జ్యూస్ చేసుకుని తాగండి అని రెడ్డుగుండవే చెప్తారు. ఎరుపుగుండె పండ్లే చెప్తారు, కావాలంటే వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చేకాడికి బ్లడ్ని తయారు చేసేది అదే, దానికి అధిపతి కుజుడు. ఆ కుజుడే వృశ్చిక రాశికి అధిపతి. ఆ బ్లడ్ ఫోర్స్ ఉంటేనే ఆర్మీలో ఫోర్స్గా ఉండగలరు, ఇంకొక చోట ఫోర్స్గా ఉండగలరు. అలా ఉంటుంది లింకేజ్. కాబట్టి ఇటువంటి ఫుడ్ వీళ్ళు బాగా తీసుకోవచ్చు, చాలా చక్కగా ఉంటుంది. తర్వాత వీళ్ళకు 9వ స్థానము కర్కాటకమైంది. కర్కాటక రాశి అంటే చంద్రుడు. అక్కడ పుష్యమి నక్షత్రం ఉంది. పుష్యమి నక్షత్రంలో పుట్టిన గురువే పుట్టాడు, బృహస్పతి. జీవ సమాధులు పుష్యమి నక్షత్రం అంటే వీళ్ళకి గురు ఆరాధన చాలా ఇంపార్టెంట్. ఎటు తిరిగి వీళ్ళు ఎవరో గురువు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటా ఉంటే కూడా చాలు, వీళ్ళ లైఫ్ అంతా సెట్ అయిపోతుంది. వెరీ సింపుల్ వృశ్చిక రాశి వాళ్ళకు. వీళ్ళు గురువుల ఆరాధన వెళ్ళనంత వరకు వీళ్ళు వెతుక్కుంటూ ఉంటారు జీవితాన్ని. కాబట్టి గురువులందరూ, హిమాలయ పరమ గురువులందరూ ఒక ఫోటో ఉంటుంది, 40-50 మంది ఉంటారు. అటువంటి ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు. 2వ స్థానం ధనస్సు, దానికి అధిపతి గురువు. 5వ స్థానం మీనము, దానికి అధిపతి గురువే. కుటుంబ స్థానము అంటే భార్య పిల్లలకు గురువే అధిపతి. 5వ స్థానము అదృష్టానికి గురువే అధిపతి. పాకిస్తాన్లో గురువు నక్షత్రం ఉంది. ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకు గురువు ఆరాధనకు వెళ్ళడం మంచిది. ఎల్లో రంగు కలిసి వస్తుంది, వైట్ కలర్ కలిసి వస్తుంది, రెడ్ కలర్ కలిసి వస్తుంది. రెడ్ కలర్ ఉన్న ఫుడ్ బాగా తీసుకోవచ్చు. అంటే టమాటో, యాపిల్, చెర్రీ, పొమోగ్రనేట్, డ్రాగన్ ఫ్రూట్, రెడ్ బనానా, బీట్రూట్, వాటర్ మెలన్, ఇటువంటి బాగా తీసుకోవచ్చు. ఓవరాల్గా వృశ్చిక రాశి వారికి సంబంధించి వీళ్ళ లైఫ్లో ఏం చేయాలి, ఎలాంటి క్షేత్రాలకు వెళ్ళాలో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిది. గురుగారు, ధనుసు రాశి వాళ్ళకి సంబంధించి ప్రతి నెల మారే గ్రహాలతో సంబంధం లేకుండా నిత్యం వీళ్ళు ఎవరిని ఆరాధిస్తూ ఉండాలి, ఎటువంటి క్షేత్రాలకు వెళ్తూ ఉండాలి, అన్ని విధాలా కలిసి రావాలంటే వీళ్ళు ఎలాంటి పరిహారం నిత్యం చేస్తూ ఉంటే బాగుంటుంది అంటారు? ధనుసు రాశి వాళ్ళు, వీళ్ళ బలం వీళ్ళకి తెలియదు. ఇంకొకరు మోటివేట్ చేస్తే వీళ్ళు చేయలేదంటూ ఏది లేదు. అంటే వీళ్ళ వల్ల కాందంటూ లేదు, కానీ అది ఆ విషయం వీళ్ళకి తెలియదు. మోటివేషన్ ఒకరు చేస్తూ ఉంటే ఏమైనా చేస్తారు. అంటే ఒక గురువు లాంటి వాళ్ళు, సలహాదారు ఉంటే మంచి స్థాయికి వెళ్ళిపోతారు. ఉదాహరణకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది మూలా నక్షత్రం. ఆయన సలహాదారు కేవీపీ రామచంద్రరావు. రాజశేఖర రెడ్డి గారికి ధనుసు రాశి ఆయన. మరి ఆయన ప్రజానాయకుడికి ఎలా గుర్తింపు పొందాడు? రాజకీయ నాయకులు వేరు, ప్రజానాయకులు వేరు.
ఈయన ప్రజానాయకుడు గుర్తింపు పొందాడు. ఆయన మూల నక్షత్రం, ఆయనకు సలహాదారు, శక్తివంతమైన సలహాదారు ఉన్నాడు. ఆయన ఇచ్చిన పరిపాలన ఎటుంది, మర్చిపోలేని విధంగా ఉంది. అతుక్కునేసింది బ్రెయిన్లు అందరికీ రాజశేఖర రెడ్డి అంటే ధనుసు రాశి యొక్క ప్రత్యేకత గురించి చెప్పడం కోసం చెప్పాను అంతే. కాబట్టి వీళ్ళని మోటివేట్ చేస్తే అలాగే తయారవుతారు. ఎవరు? ధనుసు రాశి వాళ్ళు. ఈ ధనస్సు అంటేనే ఒక టార్గెట్, ఒక ధనస్సు, ఒక లక్ష్యం పెట్టాలి వీళ్ళకి. ఎప్పుడు ఖచ్చితంగా పెట్టి దాన్ని మోటివేట్ చేస్తే చాలు. అంటే వీళ్ళన్నా మోటివేట్ అవ్వాలి. ఇప్పుడు నేను చెప్తున్న వీడియో చూసుకొని వీళ్ళే గురువు అనుకొని కూడా మోటివేట్ చేసుకోవాలి. ఖచ్చితంగా డెవలప్ అవుతారు. ఇది సెల్ఫ్ ప్రిపరేషన్ అంటారు. ఈ రాశికి అధిపతి గురువే మళ్ళీ, కాబట్టి సలహాదారు ఒక గురువు కావాలని చెప్పింది. ధనుసు రాశికి అధిపతి గురువు. కాబట్టి ఈ రాశిలోంచి వీరాది వీరులు పుట్టారు. ఈ ధనస్సు ఎత్తుకుంటే అదొక యుద్ధం, ఒక టార్గెట్ అంటారు కదా. ఒక మహావీరుడే ధనస్సు ఎత్తాడు, దానికి ఆ వీరుడు అయినాడంటే ఆయనకు గురువు ఉంటాడు. అదేవిధంగా వీళ్ళకు గురువుల ఆరాధన బాగా పనికొస్తుంది. వీళ్ళకి పితృదోషం ఖచ్చితంగా ఉంటుంది. పితృదేవతల ఆరాధన కంపల్సరీ చేయాలి. కులదేవత ఆరాధన కంపల్సరీ చేయాలి. పితృ ఆరాధన, కులదేవత ఆరాధన చేయకుండా వీళ్ళు ఏం సక్సెస్ కాలేరు. ఇప్పుడు కులదేవత ఎవరు తెలుసుకోవాలి, ఆరాధన చేయాలి. కులదేవత మనం ఇలా పిలవగానే పలికేది కులదేవత. ఏ దేవత పలకదు. మన కులదేవత మనం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతుంది. పరిస్థితుల మార్పులు తీసుకొచ్చేస్తుంది. మేషరాశి వీళ్ళకి 5వ రాశి అవుతుంది, అంటే లక్ష్మీ స్థానము. మేషరాశి 5వ స్థానం అయినప్పుడు ఏమవుతుంది, వీళ్ళకు మొదటి సంతానము ఆభాషణ అవుతుంది. లేదా మొదటి సంతానం ఆభాషణ కాకపోయినా కానీ వీళ్ళకు శత్రువుగా మారుతారు, అంటే వ్యతిరేకంగా మారుతారు. కాబట్టి కులదేవత ఆరాధన చేయడం వల్ల వీళ్ళకి 5వ స్థానం యాక్టివేట్ అవుతుంది. మంచి సంతానం కలుగుతారు. అది కూడా సంపద కదా, లక్ష్మీకరమే కదా. ప్రయోజనకరమైన సంతానం కలగడం కూడా లక్ష్మీకరమే. ఇక ధనుసు రాశి వాళ్ళు ఈ వీడియో వింటున్న ఎవరైనా సరే వాళ్ళ తండ్రిని ఎక్కువ ఆరాధించే కొద్దికి సక్సెస్ రేట్ పెరుగుతుంది. వాళ్ళ కులదేవతను ఎక్కువగా ఆరాధించే కొద్దికి సక్సెస్ రేట్ పెరిగిపోతుంది. వాళ్ళు సెల్ఫ్ ప్రిపరేషన్ చేసే కొద్దికి సక్సెస్ రేట్ పెరిగిపోతుంది. ఇదే చాంటింగ్ అంతే చాలు. ఇంక వేరే ఏం అవసరమే లేదు. జ్యోతిష్యమే అవసరం లేదు. గ్రహాలు ఏడాడు ఉన్నాయి వద్దు, అవి ఏడుంటే ఏడడం ఉన్నాయి, మనకు వద్దు, సంబంధం లేదు. ఈ ఎనర్జీస్ ఉన్నాయంటే గ్రహాలు కూడా అన్ని అనుకూలంగా వచ్చి బాబు నీకేం కాలం మేము ఇస్తూ ఉంటాయి. జ్యోతిశాస్త్రము ఒక అద్భుతమైనటువంటి వజ్రాల పళ్ళెంలాగా మారి అడిగింది ఇస్తుంది. ఈ రాశి ధర్మరాశి, అందుకే గురువు దీనికి అధిపతి అయ్యాడు. ధర్మరక్షణార్థం ఉన్నటువంటి రాశి ఇది. అందుకే దానికి ధనస్సు, లోకానికి వచ్చిన ఆపదను తొలగించేదానికి శ్రీరాముడు బాణం ఎత్తాడు, అట్లా అర్జునుడు ఎత్తుకున్నాడు. అటువంటి రాశి. కాబట్టి ఈ రాశికి పంచమ స్థానము, భాగ్యస్థానము రాశి యాక్టివేట్ కావాలంటే గురువుల ఆరాధన, పంచమ స్థానం యాక్టివేట్ కావాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. మేషరాశి కాబట్టి సూర్య నమస్కారాలు, పితృ ఆరాధన చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. 3 అందుబాటులో ఉంటాయి, సులభంగా ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి కూడా పర్వతం పైన ఉన్నట్టు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళాలి. పర్వతం పైన పళని, తిరుపరగుండ్రం, పలముద్ర సోలై, స్వామిమలై, ఇటువంటి మరుదుమలై ఇవన్నీ ఉన్నాయి. ఆ పర్వతాల పైన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా మేషరాశి యాక్టివేట్ అయిపోతుంది. అద్భుతాలు జరుగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. 5వ స్థానం అదృష్టస్థానం, 9 భాగ్యస్థానం, అదృష్టము భాగ్యము, ఈ 2 సంపాదించిన జన్మస్థానం యాక్టివేట్ అయిపోతుంది. అంటే సింపుల్. ఇంకా కులదేవతలు తెలుసుకుంటే వారి కులదేవత వాళ్ళు తెలియకపోతే మనం ఏం చేయలేం. వాళ్ళ కులదేవతలు మనం చెప్పలేం. కులదేవత తెలుసుకుంటే ఆరాధిస్తే ఇంక తిరిగేలేదు. ఇంక ఏ గుడికి వెళ్ళినా ఫలితం వస్తుంది. కులదేవతను ఆరాధించుకుంటే ఏ గుడికి వెళ్ళినా ఫలితం రాదు. అదేవిధంగా వీళ్ళకు భాగ్యస్థానం సింహరాశి. సింహరాశి సూర్యుడిది. సూర్యుడు అంటే పితృ, కాబట్టి పితృదోషము. సింహరాశికి మళ్ళీ 5వ స్థానం ధనుసు రాశి. కాబట్టి వీళ్ళకు పితృ ఆరాధన, కులదేవత ఆరాధన చాలా చాలా ఇంపార్టెంట్. సుబ్రహ్మణ్య ఆరాధన, సూర్య నమస్కారాలు, గురు ఆరాధన చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 చేస్తే చాలు, మల్టిపుల్ టైమ్స్ చేస్తే చాలు, ఊహించిన స్థాయికి వెళ్తారు. ధనుసు రాశిలో పుట్టినా, ధనుసు లగ్నంలో పుట్టినా. కాబట్టి మూలా నక్షత్రం ఈ రాశిలోనే ఉంది. మనకు మదర్ డాక్యుమెంట్స్ అంటాం కదా, మూలపత్రాలు అంటారు. ఒక ల్యాండ్కి మూలపత్రం ఉంది అంటారు. అంటే అదే మదర్ డాక్యుమెంట్ అన్నారు. ఇంగ్లీష్లో మదర్ డాక్యుమెంటు, తెలుగులో మూలపత్రము. జ్యోతిషశాస్త్రంలోకి మూలా నక్షత్రము ఇక్కడే ఉంది. అన్నిటికీ మూలము అనేటువంటిది ఇక్కడే ఉంది. అర్థమైందా? కాబట్టి గురువు, కులదేవత అనేటువంటి మూలాన్ని పట్టుకుంటే ధనుసు రాశి వాళ్లకు తిరుగులేదు. డబ్బుకు కానీ, జీవితానికి కానీ, సక్సెస్కి కానీ, దేనికైనా సరే అతీతమైనటువంటి
మల్టిపుల్ టాలెంటెడ్ పర్సన్స్గా ఉంటారు ధనుసు రాశి వాళ్ళు. చక్కగా వాళ్ళు మన వల్ల కాందంటే లేదా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకుని ట్రై చేస్తే కూడా ఖచ్చితంగా అవుతాయి. అంతేందుకు మా అబ్బాయిలు ఇద్దరు ధనుసు లగ్నం అండి. నేను ఇంత చెప్తే నాకే తెలుసు కదా, నేను వాళ్ళు చిన్నప్పటి నుంచి మోటివేట్ చేస్తూనే ఉంటాను కంపల్సరీ. వాళ్ళు నన్ను వదిలి ఉండరు, నేను ఉండను. నా అదృష్టం కొద్ది ధనుసు లగ్నంలో ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. వాళ్ళ వల్ల కాందంటూ లేదని నాకు తెలుసు. నేను వాళ్ళ దగ్గర ఎన్నో అద్భుతాలు చేసుకున్నా, ప్రూవ్ చేసుకున్నా ఆ విషయాన్ని. వాళ్ళ గురువు నేనే. పితృఆరాధన అన్నాను కదా, పితృ అంటే తండ్రి కదా, సింహరాశి, నేనే కదా తండ్రి. చేసుకున్నాను. ఇప్పుడు దానికి ధనుసు రాశికి ధనుసు లగ్నానికి ఇటువంటి పరిహారం చేసుకుంటేనే సక్సెస్ ఉన్నప్పుడు వాళ్ళ సక్సెస్ తండ్రి రూపంలోనే వాళ్ళకు ఉంది, నా సక్సెస్ పిల్లల రూపంలో వాళ్ళు ఉన్నారు. ఇంక సక్సెస్ని ఎత్తుక్కునే పని లేదు. ఏ దశ వీళ్ళకి ఎక్కువ కలిసి వస్తుంది అంటారు గురుగారు? అంటే ఇప్పుడు మీరు అడిగారు ఏమంటే దశాభుక్తులు, మాస ఫలితాలు, వార ఫలితాలు సంబంధం లేకుండా జాతకాలు ఉన్నా లేకపోయినా కొన్ని దశల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు కదా మనం చెప్పడం ద్వారా, అందుకని వీళ్ళకు కలిసి వచ్చేటువంటి దశ రవిదశ, కుజదశ, గురుదశ, ఈ 3 దశలు కలిసి వస్తాయి. ఈ రవి కుజ దశలు 6, 7, 13 సంవత్సరాలు మాత్రం జరుగుతాయి జీవితంలో. ఈ గురుదశ మాత్రం 16 సంవత్సరాలు జరుగుతుంది. 13 16 ఎంతైంది? 19, 29 సంవత్సరాలు అయింది. అంటే వీళ్ళ పూర్తి జీవితంలో 29 సంవత్సరాల పాటు యోగ దశలు నడుస్తాయి. అంటే వీళ్ళకు లక్ష్మీ స్థానాలకు అధిపతులైనటువంటి 3 దశలు లెక్కేసుకోవాలి ఎవరు కూడా. అదే కుంభరాశి వాళ్ళకి తీసుకుంటే శని దశ, బుధ దశ, శుక్రదశ 3 యోగిస్తాయి. శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు. 21, 19, 39, 49, 56 సంవత్సరాల పాటు యోగ దశలు ఉన్నాయి కుంభరాశి వాళ్ళకు. అంటే దశకాలం ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళకు 23 సంవత్సరాలు, 24 సంవత్సరాలు వీళ్ళకు ధనుసు రాశి వాళ్ళకు యోగ కాలం ఉంది. ఇతరత్ర గ్రహాలు కొంచెం అనుకూలంగా మారాయంటే వ్యక్తిగత జాతకంలో ఇంకా ఎక్కువ యోగం వీళ్ళకి పడుతుంది. ఓవరాల్గా ధనుసు రాశి వారికి సంబంధించి మంచి మంచి పరిహారాలు, ఎటువంటి ఆలయాలకు వెళ్ళాలో మంచిగా తెలియజేశారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిది. గురుగారు, మకర రాశి వాళ్ళకి సంబంధించి ప్రతి నెల మారే గ్రహాలతో సంబంధం లేకుండా నిత్యం వీరు ఎవరిని ఆరాధిస్తూ ఉండాలి, ఎటువంటి క్షేత్రాలకు వెళ్తూ ఉండాలి, ఓవరాల్గా లైఫ్ లాంగ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు, అన్ని విధాలా కలిసి రావాలంటే? మకర రాశికి 1, 5, 9 స్థానాలు అన్ని రాశుల్లాగానే ఈ రాశికి కూడా బలపరిస్తే బాగుంటుంది. లక్ష్మీ స్థానాలుగా ఆ రాశిలో పిలువబడ్డాయి కాబట్టి ఈ రాశికి రాశి అయినటువంటి మకర రాశిని, 5వ స్థానం ఉన్నటువంటి వృషభ రాశిని, 9వ స్థానం ఉన్నటువంటి కన్యా రాశిని బలపరచుకోవడం వీళ్ళకు బాగుంటుంది. మకరము అంటే ముసలి నీళ్ళలో ఉంటుంది. అందుకే పాతకాలము ఒక సామెత ఉండేది, బురదలో కాలు పెట్టకపోతే నోటిలో కాడికి తిండి రాదు అని. అంటే వ్యవసాయంలో ఎప్పుడు తిరుగుతూ ఉంటేనే పంట చేతికి వస్తుంది, నోటి కాడికి ముద్ద వస్తుంది. ఆ కాలంలో ఇండస్ట్రీస్ లేవు, వ్యవసాయమే ప్రపంచం అంతా పెద్ద ఇండస్ట్రీ. కాబట్టి ఈ ముసలికి కూడా, అంటే రైతు ఎప్పుడు నీటిలో ఉంటే బలవంతుడు, బురదలో ఉంటే బలవంతుడు. ముసలి కూడా నీటిలోనే ఉంటే బలవంతంగా ఉంటుంది. గడ్డుగా వస్తే ముసలికి నీటిలోనే బలం, గడ్డపైన లేదు. అది ఏదైనా ప్రమాదం వస్తే పరిస్థితి నీళ్ళలోకి వెళ్తుంది, ఇంకెక్కడికి పోదు. కాబట్టి రైతు ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు. మకర రాశి వాళ్ళు ఎప్పుడు సొంత కష్టాన్ని నమ్ముకొని ఉండేవాళ్ళు, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శక్తిని నమ్ముకున్న వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఇంకొకరి కింద పనిచేస్తే వీళ్ళు బలహీనమైపోతారు, వాడుకొని వదిలేస్తారు వీళ్ళని. కాబట్టి వీళ్ళు సొంతంగా ఏదైనా చేసుకుంటే తప్పితే వీళ్ళు బలవంతులు కాలేరు. చేయనంత వరకు వీళ్ళు వేరే వాళ్ళ కింద బానిసలే. కాబట్టి వీళ్ళు స్వతహాగా వ్యాపారం చేయొచ్చు, స్వతహాగా ఇంకేదన్నా కంపెనీ పెట్టచ్చు, స్వతహాగా ఏదన్నా చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉంటూ కూడా ఒక షాప్ ఇంట్లోనే పెట్టుకుంటే కూడా వీళ్ళకి జరుగుతుంది. ఇంట్లోనే షాప్ పెట్టుకుని ఎంతోమంది ఉంటారు, ఇంట్లో టీ స్టాల్ పెట్టుంటారు. లేదంటే ఇంటి పక్కనే వ్యవసాయం ఉంటుంది, వ్యవసాయం పక్కనే వీళ్ళు ఇల్లు కట్టుకుంటారు. అంటే వీళ్ళకు ఉన్న చోటనే ఏదైనా ఏర్పాటు చేసుకోవడం బెటరు. లేదంటే సొంతంగా ఇంకేదైనా వ్యాపారం చేసుకోవచ్చు. అది వీళ్ళకి లక్ష్మీ యోగం అవుతుంది. ఇంకొకరి కింద పనిచేస్తే వీళ్ళకు లక్ష్మీ యోగం కాదు కదా, మనశ్శాంతి కూడా ఉండదు.
ఇది ఫస్ట్ రూల్. అది తర్వాత వీళ్ళకు 9వ స్థానము కన్యా రాశి. కన్యా రాశి అంటే దుస్వభావ రాశి. కన్యా అంటే దుస్వభావం కలిగిందంటే ఇప్పుడు పెండ్లిడికి వచ్చిన అమ్మాయి స్థిరంగా ఉంటుందా? రకరకాల ఆలోచన మారుతూ ఉంటాయి అమ్మాయికి. కాబట్టి పెండ్లిడికి వచ్చినటువంటి అమ్మాయిలకు వీళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తూ ఉంటే కూడా వీళ్ళకి కలిసి వస్తుంది, లక్ష్మీకరం అవుతుంది. పేదింటి పెండ్లిడికి వచ్చిన అమ్మాయిలకు, డబ్బున్న వాళ్ళకి కాదు. ఇప్పుడు అంబానీ కూతురుకు ఆదాని కూతురుకు మనం ఏదైనా హెల్ప్ చేస్తే తీసుకుంటారా? కాబట్టి ఎవరైనా వీళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ అమ్మాయి ఉంటే తీసుకొచ్చి చీర సారా పెట్టి అమ్మాయిని ఒక దేవతగా భావించి గాజులు తొడిగి ఆ అమ్మాయి చేతికి అక్షింతలు ఇచ్చి వీళ్ళని ఎత్తిరేసుకుంటే కూడా వీళ్ళకి లక్ష్మీకరం. ఆ అమ్మాయి చాలా సంతోషపడిపోతుంది. అబ్బా నాకు ఎంత బాగా బట్టలు పెట్టారు, నన్ను పూలమాల వేసి అమ్మవారికి అలంకరించి పాదాలను నమస్కారం చేసుకునేసి హ్యాపీగా ఆ బట్టలు అన్నిటికీ ఇంటికి వెళ్తుంది. వీళ్ళకున్న దోషాలు మొత్తం పోతాయి. అప్పటి నుంచి లక్ష్మీకరం అవుతుంది. దోషం పోయిందంటే ఇంకా ఫైనాన్స్ సెంటర్ అవుతుంది. కన్యాకుమారి తమిళనాడులో ఉంది, వెళ్ళి రావచ్చు. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఉంటుంది, వెళ్ళి రావచ్చు. పెండిడికి వచ్చినటువంటి అమ్మాయిలకు వీళ్ళు హెల్ప్ చేయొచ్చు. అదేవిధంగా మహావిష్ణు ఆలయాలకు వెళ్ళి రావచ్చు బుధవారం రోజు. శుక్రవారం రోజు లక్ష్మీ ఆరాధన కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 పాయింట్లు యాక్టివేట్ చేసుకుంటూనే ఉండొచ్చు. వీళ్ళకి అందుబాటులోనే ఉంటాయి. స్వతహాగానే ఏదైనా చేయాలి. వీళ్ళని ఇవన్నీ చేసి కూడా వేరే వాళ్ళ కింద పనిచేస్తే అది నీట పోసినటువంటి పన్నీర్ అయిపోతుంది. ఇది మకర రాశి వాళ్ళు చేసుకోవచ్చు. ఇక ఎలాంటి తప్పులు చేయడం ద్వారా, అంటే స్వయం కృపరాధన అంటారు కదా, వీళ్ళు కొన్ని పనులు చేయడం ద్వారా కిందకి పడిపోతూ ఉంటారు కదా, అలాంటివి ఏం చేస్తుంటారు గురుగారు వీళ్ళు? అదే అండి, వేరే వాళ్ళ కింద ఒక కంపెనీలో పనిచేయడం వీళ్ళకి సెట్ అవ్వదు. అదేవిధంగా వేరే వాళ్ళకి సలహాలు ఇవ్వడం వీళ్ళకి సెట్ అవ్వదు. ఆ సలహాలు తీసుకుని వీళ్ళు తొక్కేస్తారు. ఇంక వీళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకున్నప్పుడు ఏమి, ఒక చిన్న షాప్ అయినా సరే నాది, ఇక్కడ నేను ఎవరి కింద పని చేయలేదు అనిపించుకుంటే చాలు, సక్సెస్ అవుతారు. కానీ వీళ్ళు కొంత వయసు వచ్చే వరకు తెలిసినా కానీ వేరే కంపెనీలో పనిచేసి గొప్ప స్థాయికి రావాలంటారు. కంపెనీలు గొప్ప స్థాయికి తెచ్చి వీళ్ళు పడిపోతూ ఉంటారు. కంపెనీలు వీళ్ళని వాడుకొని నమ్మిలు వదిలేస్తాయి. మకర రాశి వాళ్ళు మాత్రం ఇంకా లేదు, ఇంతే ఏమవుతుంది. కానీ ఈ కంపెనీ కాబట్టి ఇంకో కంపెనీ అనుకుంటే జీవితాంతం ఆ కంపెనీ ఆ కంపెనీ తిరుక్కుంటా వచ్చింది తీసుకొని దాంట్లో సర్దుకొని పోల్సింది. స్వతహాగా వీళ్ళు కానీ డిసైడ్ అయితే ఆ కష్టం వీళ్ళు సొంతంగా చేసుకుంటే ఎవరు ఊహించిన స్థాయికి వీళ్ళు వెళ్ళిపోతారు. అందులో వ్యవసాయం ఏముంది, స్వతహాగా చేసుకుంటారు. పండిన పంటంతా వీళ్ళదే. బ్రహ్మాండంగా తిండికి లోటు ఉండదు. వీళ్ళకై మిగిలిన అమ్ముకుంటారు. అందుకే నేను బురదలో కాలు పెడితేనే నోటికాడికి ముద్ద అని స్టార్ట్ చేసింది. అదేవిధంగా బుధవారం రోజు మహావిష్ణు ఆలయానికి వెళ్తే కూడా వీళ్ళకి చాలా మంచి యోగాన్ని ఇస్తుంది. తర్వాత పంచమ స్థానం అనేటువంటి వృషభం అంటే ఏమైంది, ఎద్దు వచ్చిందా? ఎద్దు వ్యవసాయానికి కదా ఉపయోగపడుతుంది. ఎద్దు ఇప్పుడు కష్టపడుతుందనే కానీ అది లగ్జరీగా 5 స్టార్ హోటల్ మనకు కనిపిస్తుందా? వృషభం అంటే కాబట్టి గోసేవ చేయాలి. అందుకే పశువులకు పండగ చేస్తారు తమిళనాడులో, జల్లికట్టు అంటారు. వాటన్నిటికీ రంగులు కొట్టి వాటికి రకరకాల బెలూన్స్ కట్టి వాటిని వేడుక చేస్తారు. పశువుల పండుగ చాలా ఫేమస్. కాబట్టి వీళ్ళకు గోసేవ చాలా ఇంపార్టెంట్. గోసేవ చేసే కొద్దికి రైతు బాగుంటాడు, గోవులను బాగా అందుకే గో సంపద అంటారు. అందుకే వీళ్ళు డైరీ ఫార్మ్స్ పెట్టుకోవచ్చు. ఆవుల యొక్క 5 ఆవులు 10 ఆవులు పట్టుకుంటే కూడా అది కూడా పాడి పరిశ్రమ అంటారు. పాడి అంటే ఇదే గోసేవే. కాబట్టి వీళ్ళు చక్కగా డైరీ ఫార్మ్స్ పెట్టుకోవచ్చు, గోసేవ చేసుకోవచ్చు, వ్యవసాయం బతకాల్సి వస్తుంది. గోవులు కూడా అది తనంతట తాను ఉద్ధరించబడుతుంది కాబట్టి స్వతహాగా వీళ్ళు కూడా ఎప్పుడు ఏదైనా చేసుకోవాలని అర్థం. కాబట్టి వృషభ రాశి అనేది వీళ్ళు వారానికి ఒకసారి లేదా 10 రోజులకు ఒకసారి ఒక గోశాలకు వెళ్ళి 1 గంట సేపు కూర్చొని వస్తే కూడా మంచిది. ఆ బ్రీతింగ్లోకి వెళ్ళి వస్తే కూడా మంచిది. కాబట్టి కామధేను యొక్క ఫోటో ఇంట్లో పెట్టుకోవచ్చు. అది వీళ్ళకి లక్ష్మీ స్థానం అవుతుంది. కాబట్టి కామధేను యొక్క స్తోత్రాలు, కవచాలు, గో శ్లోకాలు ఏదైనా కూడా చదవచ్చు, మంచిది. ఆన్లైన్లో గోవులకు, పశువులకు, పశుగ్రాసానికి, వాటి మెడిసిన్కి, వాటి కుటీరాలకు, వాటి సంక్షేమానికి ఎంతో డబ్బులు కడతా ఉంటే చాలు, వీళ్ళకి మళ్ళీ డబ్బులు వస్తూ ఉంటుంది. వీళ్ళకి కలిసి వచ్చే వారం కావచ్చు, మంచి కలర్స్ కావచ్చు, ఏమన్నా సజెస్ట్ చేస్తారు గురుగారు? ఏమన్నా మెరుస్తున్న వైట్, లాయర్ వైట్, మినిస్టర్ వైట్, ఎమ్మెల్యే వైట్ అంటారు. ఆ వైట్లో కూడా మెరుస్తూ ఉంటుంది, అది బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా గ్రీన్, లైట్ గ్రీన్ బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా వీళ్ళకు పింక్ అంటే లేత గులాబీ రంగు బాగా కలిసి వస్తుంది. పర్ఫ్యూమ్స్ బాగా వాడచ్చు. అదేవిధంగా వీళ్ళు వెజ్ రైస్ ఎక్కువ తినచ్చు.
ఎక్కువగా నాన్ వెజ్ తినకుండా వెజ్ ఎక్కువ తినగలడం వల్ల మంచి ఆరా డెవలప్ అవుతుంది. అది పాజిటివిటీ ఎక్కువ లాక్కొస్తుంది. ఇది వీళ్ళు చేసుకోవచ్చు. ఓవరాల్గా వీళ్ళ గురించి వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు కావచ్చు, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, కుంభరాశి వాళ్ళకి సంబంధించి ప్రతి నెల మారే గ్రహాలతో సంబంధం లేకుండా అసలు వీళ్ళు నిత్యం ఎవరిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి, ఏ ఆలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉండాలి, మరి వీళ్ళకి అన్ని విధాలా కలిసి రావాలంటే లైఫ్ లాంగ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుగారు? కుంభరాశి వాళ్ళు, ఇది ఈ రాశి కుంభం అంటే కలశం అని అర్థము. మామూలుగా ప్రతి రాశికి 1, 5, 9 స్థానాలు లక్ష్మీ స్థానాలు అవుతాయి. అలాగే వీళ్ళకు కూడా కుంభరాశి 5వ స్థానం మిథున రాశి, మళ్ళీ ఇంకొక దాని నుంచి 5వ స్థానం అంటే 9వ స్థానమైనటువంటి తులారాశి. ఈ 3 రాశులు లక్ష్మీ స్థానాలు వీళ్ళకు. అంటే వీళ్ళకు రాశ్యాధిపతి శనేశ్వరుడు, పంచమాధిపతి బుధుడు, భాగ్యాధిపతి శుక్రుడు ఫేవరెట్ ప్లానెట్స్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, బుధుడు అష్టమాధిపతి కూడా వస్తాడు కాబట్టి శుక్రుడు వీళ్ళకు విశేషంగా యోగిస్తాడు. శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతి అవుతాడు కాబట్టి వీళ్ళకు శుక్రవారం కలిసి వస్తుంది. శనేశ్వరుడు కూడా థర్డ్ పార్ట్. ఫస్ట్ శుక్రగ్రహాన్ని యాక్టివేట్ చేసుకోవాలి, తర్వాత బుధుడిని, తర్వాత శనేశ్వరుని యాక్టివేట్ చేసుకోవాలి. అంటే కుంభం అంటే కలశం అని చెప్పాను. ప్రతి ఆలయాన్ని కుంభాభిషేకం చేస్తారు కదా. ఆలయ కుంభాభిషేకం అంటేనే ఇంకా అది పెద్ద ఈవెంట్. ఏనుగు కుంభస్థలం పైన ఒక ఊరేగింపు జరుగుతుందంటే దాని అది పెద్ద ఈవెంట్. కాబట్టి ఇక్కడ ఏదన్నా వీళ్ళు ఆలయ కుంభాభిషేకం ఏదైనా జరుగుతుంటే అక్కడ పార్టిసిపేట్ చేస్తే ఈ రాశి యాక్టివేట్ అవుతుంది. ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్నటువంటి దేవత ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేసినా ఈ రాశి యాక్టివేట్ అవుతుంది. వర్షంలో కుండలు పెట్టి అంటే కుంభము పెట్టి ఆ వర్షం నీళ్ళు సేవ్ అవుతాయి కదా, దాన్ని తీసుకుని తాగినా వీళ్ళు యాక్టివేట్ అవుతుంది. కుంభకోణం నాకు ఊరే ఉంది తమిళనాడులో. ఆది కుంభేశ్వరుడు అంటారు ఆయన. ఆది కుంభేశ్వరానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే కుంభరాశి యాక్టివేట్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఏమి నీళ్ళు తాగితే కూడా కుండ లాంటి ఒక మట్టి చెంబులో నీళ్లు తాగడం మంచిది. ఇంట్లో కుండ పెట్టుకుని దాంట్లో నుంచి నీళ్ళు తాగడం మంచిది. ఒకవేళ బిందె పెట్టుకుంటే కుండ లాంటి షేప్ ఉన్నట్టు బిందె కొనుక్కోవాలి. కలశం లాంటి ఒక చెంబుని తలకాడ పెట్టుకుని నీళ్ళు పెట్టుకుని నిద్ర లేకుండా తాగడం మంచిది రాగి చెంబులో. అంటే వీళ్ళు రాశి యాక్టివేషన్ ఇదంతా. మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి శివాలయానికి ఎక్కువ ఆరుద్ర నక్షత్రం వెళ్ళడం వల్ల పంచమ స్థానం యాక్టివేట్ అవుతుంది. అదేవిధంగా ఇంకొక రాశి తులారాశి. తులారాశి అంటే అది ధర్మదేవత రాశి. ఆ రాశి ఎక్కడ కోర్టులో ధర్మదేవత చేతిలో ఉంటుంది. అంటే కోర్టుకు సమీపంలో వ్యాపారం ఉండడము, ఒక లాయర్ పక్కన వీళ్ళు కాపురం ఉండడము, లేదా ఒక జడ్జి గారి ఉన్న వీధిలో వీళ్ళు ఉండడము, అంటే చట్టానికి సంబంధించినటువంటి ఏదో ఒకదానికి దగ్గరగా ఉండడం మంచిది. లేదు న్యాయదేవత ఒక స్టాచ్యూ చిన్న ఒకటి బొమ్మ తెచ్చి షోకేస్లో పెట్టుకోవడం మంచిది. 9వ స్థానము లక్ష్మీ స్థానానికి సంబంధించినటువంటి తెచ్చి వీళ్ళు ఇంట్లో పెట్టుకున్నట్టు అవుతుంది. అదేవిధంగా శుక్రుడు అధిపతి. శుక్రుడు అంటే లక్ష్మీదేవి. కాబట్టి శుక్రవారం రోజు లిక్విడ్ స్వీట్స్ వీళ్ళు తినచ్చు. లిక్విడ్ స్వీట్స్ నైవేద్యం పెట్టచ్చు దేవుడికి. లిక్విడ్ స్వీట్స్ అంటే ఏమి, జాంగ్రీ, జిలేబీ, బూందీ, రసగుల్లా, గులాబ్జామ్, హల్వా, ఇవన్నీ లిక్విడ్ స్వీట్స్. ఇటువంటి స్వీట్స్ అమ్మవారికి నైవేద్యం పెట్టి వీళ్ళు స్వీకరించవచ్చు. అంటే వీళ్ళు చేయాల్సింది శుక్రవారం రోజు అమ్మవారి ఆరాధన, ఆరుద్ర నక్షత్రం రోజు శివారాధన, శనివారం రోజు కాలభైరవ ఆరాధన. 1, 5, 9 స్థానాలని యాక్టివేట్ చేస్తూనే ఉండొచ్చు. ఇవి వాయుతత్వ రాశులు. వాయుతత్వ రాశులు కాబట్టి నిర్ణయాలు మారుతూనే ఉంటాయి. కుంభరాశి వాళ్ళు సీక్రెట్గా ఉంటారు, ఏది బయటపడరు. ఇంట్లో చెప్పి చేయాలి, ఏం చేసినా చేయాలి, అప్పుడు సక్సెస్ పెరుగుతుంది. కాబట్టి వీళ్ళకు 1, 5, 9 స్థానాలకు సంబంధించినటువంటి శివారాధన, అమ్మవారి లక్ష్మీదేవి ఆరాధన, కాలభైరవ ఆరాధన. కాలభైరవుడు ఎవరి నుంచి ఉద్భవించాడు? శివుని నుంచే ఉద్భవించాడు. లక్ష్మీదేవికి రౌద్ర రూపిణి అనే పేరు ఉంది, అంటే శివశక్తి కలిగినటువంటిది. రుద్రుడు అనే పేరు ఊరికి శివుడికే కదా, రుద్ర రూపిణి ఈమె. కాబట్టి లక్ష్మీదేవి మారేడు చెట్టుగా పుట్టిందని, ఆ మారేడు దళాన్ని శివుడి పైన పెడితే ఐశ్వర్యాన్ని ఇస్తాడని, ఆమె మారేడు చెట్టుగా పుట్టడానికి కారణము శివ పూజనని,
శివపురాణాలు చెప్తున్నాయి, లక్ష్మీ పురాణం కూడా చెప్తుంది. కాబట్టి ఈశ్వర ఆరాధన వల్ల ఐశ్వర్యవంతులు అవుతారు. కాబట్టి వీళ్ళు శివాలయం వీళ్ళకు ఒక పవర్ బ్యాంకు. కాబట్టి శుక్రవారము, బుధవారము, శనివారం వీళ్ళకి కలిసి వచ్చే వారాలు. లైట్ గ్రీను, లైట్ రోజ్ అంటే బేబీ రోజ్ వీళ్ళకి కలిసి వచ్చే రంగులు. శుక్రుడు అంటే పర్ఫ్యూమ్ కంపల్సరీ వాడాలి. శుక్రుడు అంటే బట్టలు ఎక్కువ కొంటూ ఉండాలి. శుక్రుడు అంటే లగ్జరీ. శుక్రవారం రోజు మంచి వాళ్ళున్న ప్రాంతంలో కాస్ట్లీ హోటల్కి వెళ్ళి కాఫీ తాగేసి రావాలి. లగ్జరీ కనెక్ట్ అవుతుంది. మెల్లగా గంట సేపు తాగాలి. అక్కడ అలా లగ్జరీగా ఉన్న వాళ్ళే వచ్చి కూర్చోంటారు. ఆ లగ్జరీలోనే వీళ్ళకి వస్తుంది. లగ్జరీ ఎవరికైనా వస్తుంది. మనం వెళ్తే పల్లె వెలుగులో వెళ్ళొచ్చు. ఆ పల్లె వెలుగులో వచ్చినటువంటి ఆరా లెవెల్స్ ఉన్న వాళ్ళ మధ్యలోనే మనం ప్రయాణించాలి. అదే ఆరా మనకు కనెక్ట్ అవుతుంది. మనం వెళ్తే ఫ్లైట్లో వెళ్ళొచ్చు. అక్కడ అదే స్థాయి ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పక్కన ఒక గంట సేపు కూర్చుంటాం. అదే ఆరా కనెక్ట్ అవుతుంది. శుక్రుడు అంటే లగ్జరీ కాబట్టి వారానికో 2 వారాలకు ఒకసారి 5 స్టార్ హోటల్లో ఎక్కడో వెళ్ళి ఓ 1000 రూపాయలు పెట్టి కాఫీ తాగినా తప్పులేదు. దాని తగిన ఫలితం వస్తుంది. కాబట్టి వీళ్ళు చేసుకోవాల్సిన ఆరాధనలో 1, 5, 9 స్థానాలను చాలా సులభంగా లాజికల్గా చెప్పడం జరిగింది. ఫైనాన్స్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఫైనాన్స్ జనరేట్ అయిందంటే కుంభరాశికి బాగానే ఉంటుంది. వీళ్ళు సీక్రెట్గా ఉండాలి బయట ప్రపంచంతో, ఇంట్లో వాళ్ళతో కాదు. కాబట్టి ఏనుగు కుంభస్థలం పైన ఉన్నటువంటి అలంకరించిన ఏనుగు కుంభస్థలం ఉన్నటువంటి ఒక ఫోటోని హాల్లో పెట్టుకోవచ్చు. కాబట్టి అదేవిధంగా వీళ్ళకు పంచమం. ఇక వీళ్ళకి రాశ్యాధిపతి శనేశ్వరుడు. ఈ శనేశ్వరుడు యాక్టివేట్ కావాలంటే కాలభైరవుని ఆరాధిస్తే శనేశ్వరుడు యాక్టివేట్ అయిపోతాడు. కాలభైరవుడు యాక్టివేట్ కావాలంటే వీధి కుక్కలకు ఫుడ్ పెడితే చాలు, కాలభైరవుడు యాక్టివేట్ అవుతాడు. ఇక పంచమ స్థానం మిథున రాశి. మిథునం అంటే కలయిక, అంటే అక్కడ పార్వతీ పరమేశ్వర రాశి. కాబట్టి వీళ్ళు చక్కగా శివాలయానికి ఎక్కువ వెళ్ళొచ్చు. అర్ధనారీశ్వర ఆలయం ఉంటే ఇంకా మంచిది. అర్ధనారీశ్వరుని ఫోటో పెట్టి ఆరాధించవచ్చు. బుధవారం కలిసి వస్తుంది. గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ వాడచ్చు. గ్రీన్ కలర్ ఉన్నట్టు ఫుడ్ తినచ్చు. బెండకాయల రైసు, దొండకాయ రైసు, కూరాకుల రైసు, పెసరట్టు లాంటి వెజిటబుల్ రైసు తినడం వల్ల వీళ్ళకు పంచమ స్థానం యాక్టివేట్ అవుతుంది. ఇక వీళ్ళకి కుటుంబ పరంగా, వృత్తి వ్యాపారాల పరంగా బాగుండాలంటే ఏం చేయాలి గురుగారు? ప్రత్యేకంగా ఏమన్నా రెమెడీ ఉంటుంది? కుటుంబ పరంగా బాగుండాలని నేను చెప్పాను, ఇంట్లో చెప్పి చేయాలని చెప్పాను. వీళ్ళు ఇంట్లో చెప్పరు కాబట్టే చెప్పాను. కుంభం అంటే కుండ. కుండ లోపల డబ్బులుందా, నీళ్ళుందా, పాలుందా, ఏమీ లేకుండా గాలే ఉందా మనకు తెలియదు. వీళ్ళు కూడా అలాగే ఉంటారు. రామకృష్ణ పరమహంస కుంభరాశిలోనే పుట్టాడు. ఆయన గమ్మునే ఉన్నాడు. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి గొప్ప గొప్ప యోగులంతా కుంభరాశిలో పుడతారు. అంటే పూరకము, రేచకము, కుంభకము అంటారు. ఇది కుండ. ఆడ మనం గట్టిగా పట్టాలి పీల్చిన గాలిని, మళ్ళీ వదిలేసి పీల్చకుండా మళ్ళీ గట్టిగా పడాలి. కుంభకమే ఇక్కడ ప్రధాన శక్తివంతమైనది. కాబట్టి ఇక్కడ వీళ్ళు బయట ప్రపంచంతో రహస్యంగానే ఉండాలి. ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా ఏది చేసినా నష్టమే, రాసి యాక్టివేట్ కాదు. అలా చేయడం వల్ల కుటుంబ పరంగా వీళ్ళకి బాగుంటుంది. ఇంకా పంచమాధిపతి భాగ్యాధిపతిని, భాగ్యము అదృష్టాన్ని బలపరిస్తే ఇంకేముంది, మంచి సంతానం కలుగుతుంది, భాగ్యము వస్తుంది. ఈ 3 లక్ష్మీ స్థానాల్లో ఎవరికైనా సరే 1, 5, 9 ఈ 1, 5, 9 ఎవరికైతే బాగుంటాయో ఇంక వాళ్ళకి జ్యోతిషం అవసరం లేదు. ఎందుకంటే లక్ష్మీ స్థానం బాగున్నప్పుడు, ఇప్పుడు జ్యోతిషం ఎందుకు చూస్తారు? అప్పులు, శత్రువులు, అనారోగ్యాలు తిరుక్కొని మనకు అన్ని విషయాలు మళ్ళీ వీటిలోకి వస్తుంటాయి. దీనికంతా కారణము డబ్బు ఉంటే ఈ 3 ఉండవు. ఇప్పుడు డబ్బు ఉండదని మనం ఏం చెప్పాము? ఆలయ పరిహారం, వ్యక్తిగత పరిహారం చాలా చాకచక్యం చెప్పాము. దీంట్లో ఏమైనా ఖర్చులు ఉన్నాయా? వీళ్ళు వెళ్ళి రాగలిగే ఆ మినిమం ఖర్చులు తప్పితే, వీళ్ళు పెట్టే కాన్సన్ట్రేషన్ తప్పితే ఇంకేం ఖర్చు లేదు. కాబట్టి శనివారం కలిసి వస్తుంది, బుధవారం కలిసి వస్తుంది, శుక్రవారం కలిసి వస్తుంది. గ్రీన్ కలరు, లైట్ పింక్, మెరుస్తున్న వైట్ కలర్ కూడా కలిసి వస్తుంది. లైట్ బ్లూ కూడా కలిసి వస్తుంది. లైట్ బ్లూ కన్నా వీళ్ళు మెరుస్తున్న వైట్, పింక్, లైట్ గ్రీన్ వాడుకోవడం బెటరు. అదేవిధంగా వీళ్ళకి మెరూన్, మన గ్రే కలరు, మెరూన్ కలర్ కూడా కలిసి వస్తాయి. చక్కగా ఉంటుంది. ఓవరాల్గా కుంభరాశి వారి గురించి వీళ్ళకి అన్ని విధాలా కలిసి రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఆలయాలకు వెళ్తూ ఉండాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింతా రుక్మాంధరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిగా.
గురుగారు, మీనరాశి వారికి సంబంధించి ప్రతి నెల కూడా గ్రహాల మార్పును అనుసంధానంగా మనము ఎవరికి ఎలా ఉంటుందో మనం చర్చిస్తాం. సో మరి ప్రతి నెల మారే గ్రహాలకు సంబంధించి కాకుండా ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి మంచి జరగాలంటే నిత్యం ఎవరిని ఆరాధిస్తూ ఉండాలి, ఏ క్షేత్రాలకు వెళ్తే వాళ్ళకి విపరీతంగా పాజిటివ్ జరుగుతుందంటారు? ఇక వాళ్ళకి ధనపరంగా కావచ్చు, వివాహాల పరంగా కావచ్చు, ఇబ్బందులు ఉన్నా సరే నిత్యం వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తూ ఉండాలి గురుగారు? మీరు మీనరాశి గురించి అడిగారు కాబట్టి మీనరాశితో పాటు ఏ రాశి అయినా పర్వాలేదండి. ఇది ఒక కామన్ పాయింట్ ఒకటి చెప్తాను. రాశికి ఏ రాశికైనా సరే 1, 5, 9 స్థానాలు లక్ష్మీ స్థానాలు. 1, 5, 9 స్థానాలు లక్ష్మీ స్థానాలు. ఈ 1, 5, 9 స్థానాలను బలపరుస్తూ ఉంటే ఫైనాన్షియల్గా బాగుంటారు. మరి ఈ ఫైనాన్షియల్గా బాగుంటే ఏమవుతుంది? అన్ని సమస్యలు తీరుతాయి. ఓ రైలో, బస్సో, విమానం ఎక్కితే మనము ఓ 50 రూపాయల సెల్ ఫోన్ వాడికి ఇస్తే టికెట్ ఇస్తాడా? ఇవ్వడు. ఆ బస్ టికెట్ 100 రూపాయలు 100 రూపాయలు ఇవ్వాలి. ట్రైన్ టికెట్ ఎంత అయితే అంతే డబ్బులు ఇవ్వాలి. ఫ్లైట్ టికెట్ అంతే డబ్బులు ఇవ్వాలి. అంతకన్నా విలువైన వస్తువు ఇచ్చినా ఇవ్వరు. అంటే డబ్బుతో చేసే పనులే 199 ఉన్నాయి. కాబట్టి ఈ లక్ష్మీ స్థానాలను బలపరచుకోవాలి ప్రతి ఒక్కరు. గోచార ఫలితాలు, మాస ఫలితాలకు సంబంధం లేకుండా చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది. మరి ఇప్పుడు 1 అంటే రాశ్యాధిపతి ఎవరు? గురువు. పంచమాధిపతి ఎవరు? చంద్రుడు. భాగ్యాధిపతి ఎవరు? కుజుడు. ఈ చంద్రుడిని, కుజుడిని, గురువుని ఎప్పుడు యాక్టివేట్ చేస్తూనే ఉండాలి. ఇంకా మాస ఫలితాలు అవి జనరల్ మారుతూ ఉంటాయి. ఒక మాసం బాగుంటుంది, ఇంకో మాసం బాగుండదు, ఇంకో మాసం బాగుంటుంది, ఇంకో మాసం బాగుండదు, ఏదోదో వస్తూ ఉంటాయి రిజల్ట్స్ అవి. కానీ ఈ రాశి అనేది వీళ్ళు పుట్టినాక ఈ రాశి మారదు. పంచమం మారదు, భాగ్యం మారదు. ఇవే లక్ష్మీ స్థానాలు. ఈ 3 గ్రహాలను బలపరుస్తూనే ఉండాలి. బాగున్నా బలపరచాల్సిందే, బాగలేకపోయినా మార్చపరచాలి. బాగలేనప్పుడు బలపరిస్తే బాగుంటుంది, బాగున్నప్పుడు బలపరిస్తే ఇంకా బాగుంటుంది. కాబట్టి మనము అన్నం తింటే నిండిన తర్వాత చాలంటాం. డబ్బులు అయితే ఎంతైనా సరే సేవ్ చేసి పెట్టగలుగుతాం. మొబైల్ ఫోన్లో 1 కోటి రూపాయలు కావాలంటే వర్చువల్ కరెంట్ అకౌంట్లో పెట్టుకోగలం. కాబట్టి డబ్బులు ఎంతైనా కావాల్సిందే. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? రాశాధిపతి గురువుని యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలి? గురు ఆరాధన ఎక్కువ చేయాలి. దేవగురువు కాబట్టి అంటే గురుక్షేత్రాలు ఎక్కువ దర్శించాలి. గాన్గాపూరు, పిఠాపురం దత్తక్షేత్రము, షిరిడి, పుట్టపర్తి, వీరబ్రహ్మణ్య స్వామి మఠము, రాఘవేంద్ర స్వామి మఠము, లేదు ప్రస్తుతం ఉన్నటువంటి గొప్ప గొప్ప గురువుల యొక్క ప్రవచనాలు వినడము, రాత్రి ప్రవచనాలు చూస్తూ పడుకోవచ్చు. ఎందుకంటే మీనరాశి కాలపురుషుడికి 12వ రాశి, అది పడుకునే స్థానము. అందుకే మహావిష్ణువు సముద్రంలో పడుకుంటాడు. మీనరాశి సముద్రమే, ఆయన సముద్రంలో పడుకుంటాడు. ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది. మీనరాశి కాలపురుడికి పాదాలు అంటే మీనరాశిలో లక్ష్మీదేవి ఉందా? మహావిష్ణువు యొక్క పాదాలు ఉన్నాయా? కాబట్టి పడుకునేటప్పుడు వీళ్ళు గురుచరిత పారాయణం లాంటివి చదువుకుని పడుకోవడం మంచిది. అంటే గురువుల యొక్క యాక్టివేషన్, రాశ్యాధిపతి యొక్క కారకత్వాన్ని పట్టించుకోవాలి. గురువారం రోజు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. గురువారం రోజున ప్రారంభోత్సవాలు చేసుకోవచ్చు. పదవీ స్వీకారము, వ్యాపార ప్రారంభము, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇక పంచమ స్థానం బలపరచాలి. పంచమ స్థానం అంటే కర్కాటకము. కర్కాటకానికి అధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు అంటే కరుగుతాడు, పెరుగుతాడు. వీళ్ళ జన్మజాతంలో క్షీణ చంద్రుడో తెలియదు, పూర్ణ చంద్రుడో తెలియదు, పాపగ్రహంతో కలిసాడో తెలియదు, శుభగ్రహంగా తెలియదు. కాబట్టి చంద్రుడిని బలపరచాలంటే అమ్మవారి ఆరాధన, పార్వతీదేవి ఆరాధన. చంద్రుడు సోమవారాన్ని సూచిస్తాడు కాబట్టి సోమవారం రోజు తెల్లని పుష్పాలు అమ్మవారు సమర్పిస్తూ ఉండాలి. అమ్మవారికి సంబంధించిన ఆలయాలకు ఎక్కువ వెళ్ళాలి. అది ఏ అమ్మవారని పర్లేదు, అంతా జగన్మాతే కాబట్టి చక్కగా లక్ష్మీదేవాలయాన్ని కూడా వెళ్ళచ్చు, తప్పులేదు. కాబట్టి ఎక్కువగా సోమవారము, ఇప్పుడు గురువారం తర్వాత సోమవారాన్ని ఎక్కువగా పట్టించుకోవడం వీళ్ళకి కలిసి వచ్చే వారం అవుతుంది. తెలుపు రంగు ఎక్కువ కలిసి వస్తుంది, గురువారం కలిసి వస్తుంది, పసుపు రంగు కలిసి వస్తుంది. శనగలతో ఉన్న ఆహారం ఎక్కువ తీసుకోవచ్చు. చంద్రుడు అంటే పాలు, పెరుగు, పాల పదార్థాలు వస్తాయి కాబట్టి పాల పదార్థాలు ఎక్కువ తీసుకోవచ్చు. అదేవిధంగా సముద్ర స్నానం ఎక్కువ చేయాలి. వీళ్ళు రాసే సముద్రం కాబట్టి సముద్ర తీరాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలు ఎక్కువ దర్శించవచ్చు. అనంత పద్మనాభం, త్రివేంద్రము, కన్యాకుమారి, రామేశ్వరము, తిరుచెందూరు, ఇవన్నీ వేల సంవత్సరాల టెంపుల్, యుగ యుగాలకు ఉన్న టెంపుల్స్ అన్ని ఆ సముద్ర తీరాల్లో ఉన్నాయి. వీళ్ళ రాసే ఒక సముద్రము. వీళ్ళ కారకత్వం వెతుక్కుని వీళ్ళు వెళ్ళాలి. చంద్రుడు జలకారకుడే కాబట్టి అమ్మవారి ఆరాధన చేయాలి. కాబట్టి ఇక్కడ 9వ స్థానము తర్వాత 9వ స్థానం వృశ్చికము. వృశ్చిక రాశి 9వ స్థానం, దానికి అధిపతి కుజుడు.
కాబట్టి వృశ్చికం అంటే ఏమి? తేలు. అధిపతి కుజుడు. అంటే కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నటువంటి కుజుడు దేన్ని సూచిస్తాడంటే రక్షణ రంగాలు సూచిస్తాడు. పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్మీ, సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఇట్లా సూచిస్తాడు. అంటే వీళ్ళకు పోలీస్ స్టేషన్ సమీపంలో ఇల్లున్నా, పోలీస్ స్టేషన్ సమీపంలో ఆఫీస్ ఉన్నా, పోలీస్ స్టేషన్ సమీపంలో వీళ్ళకి వ్యాపారం ఉన్నా బాగా కలిసి వస్తుంది. అది వీళ్ళకి భాగ్యము, భాగ్యస్థానము, లక్ష్మీస్థానము. అదేవిధంగా వీళ్ళు ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటికి దగ్గరలో ఉన్న, ఒక ఆర్మీ ఆఫీసర్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఇంటికి దగ్గరలో ఉన్న వీళ్ళకి కలిసి వస్తుంది. రక్షణ రంగానికి సంబంధించిన వాళ్ళు, బిఎస్ఎఫ్ ఇటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇవి కారకత్వాలు అంటే పట్టుకోవచ్చు. కాబట్టి వీళ్ళు వృశ్చిక రాశి కాలపురుడికి అష్టమ రాశి. కాబట్టి నీటిని దానం చేయడము, ఆలయాల వద్ద నీటి దానం చేయడం మంచిది. ఓ బండలు వాటర్ బాటిల్ చిన్న చిన్నవి, ఒక 200 ml 100 ml కూడా ఉంటాయి ఇప్పుడు వాటర్ బాటిల్, తీసి ఓపెన్ చేసి భక్తుల మధ్యలో పెట్టేసి తలా పట్టుకుని తాగుతారు. 2 ఎత్తుకున్నా కానీ తాగుతారు, నెత్తిన పోసుకోరు. కొంతమంది గర్భవతం 4 కూడా ఎత్తుకుంటారు. వాళ్ళకి పిలిచి ఇస్తారు, మళ్ళీ వాళ్ళు దాన్ని డొనేట్ చేస్తారు. అలా నీటి దానం చేసే కొద్దిగా వీళ్ళకి ఫైనాన్స్ జనరేట్ అవుతుంది. ఆ నదీ తీరాల్లో విజయవాడ కనకదుర్గమ్మ కృష్ణమ్మ తీరాలు ఉంది, కృష్ణా నది ఒడ్డున ఉంది. ఇటు నదీ తీరాలు ఉన్నటువంటి ఆలయాలకు వెళ్తే కూడా వీళ్ళకు ఫైనాన్స్ జనరేట్ అవుతుంది. అంటే నీరు ఉన్న చోట వీళ్ళకు డబ్బులు ఉంది అని అర్థం. నీటి వ్యాపారం చేసుకోవచ్చు. నీటి వ్యాపారం అంటే ఏమి? చెరువులు వేలం ఎత్తుకోవడము, మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టడము, అదేవిధంగా కొబ్బరి తోటలను వేలం ఎత్తుకోవడము, వ్యవసాయమే వృత్తిగా ఎత్తుకోవడము. నీరు లేకపోతే వ్యవసాయం రాదు కదా. ఇవన్నీ వీళ్ళకు బాగా కలిసి వస్తాయి. కాబట్టి వీళ్ళు మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు సంబంధం లేకుండా లక్ష్మీ స్థానాలను ఇలా పట్టుకోవచ్చు. పట్టుకోవడం వల్ల వీళ్ళకు ఫైనాన్స్ ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. నీటి నుంచే కరెంటు పుడుతుంది, కరెంట్ అనే పదం నుంచి కరెన్సీ వచ్చింది. కాబట్టి వీళ్ళు నీటిని వృధా చేయకూడదు. చక్కగా ఆలయాలకు కరెంటు బిల్లు కూడా వీళ్ళు కట్టచ్చు. దానివల్ల వీళ్ళకి చాలా దోషాలు పోతాయి. అదేవిధంగా వీళ్ళు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయాలి. గురువుల ఆరాధన, అమ్మవారి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. వృశ్చిక రాశి కూడా జలరాశే, మీనరాశి జలరాశే, కర్కాటక రాశి జలరాశే. 3 జలరాశులు వీళ్ళకు లక్ష్మీ స్థానాలు అయినాయి. కాబట్టి ఏ ఆలయానికి, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళినా, అమ్మవారి ఆలయానికి వెళ్ళినా, లేదు ఇంకేదైనా గురువుల ఆలయానికి వెళ్ళినా అభిషేకం కంపల్సరీ చేయాలి. ఈ జలరాశులు కదా వీళ్ళకి లక్ష్మీ స్థానాలు. అక్కడ దేవత అభిషేకం డబ్బులు కట్టాలి. గంగాదేవి అందరికన్నా ప్రాచీనమైన దేవత. ఆ దేవతల ముక్కోటి దేవత అందరికీ ప్రాచీనమైన దేవత గంగాదేవి. అందుకే ఆమె అంటే అందరికి ఇష్టం. అందుకే దేవతలకు అభిషేకం అంటే చాలా ఇష్టం. అభిషేకము అర్చన అంటారు, అర్చన అభిషేకం అంటారు. అభిషేకం అయిన తర్వాత అలంకారం అర్చన. కాబట్టి ఎక్కడ ఏ ఆలయానికి వెళ్ళినా వీళ్ళు అభిషేకం చేయడం చాలా మంచిది. వీళ్ళ జలరాశులు లక్ష్మీ స్థానాలు కాబట్టి వీళ్ళు నీటిని వృధా చేయకూడదు. వీళ్ళ జలస్థానాలే లక్ష్మీ స్థానాలు అయినాయి, వృధా చేయకూడదు. వీళ్ళ ఇంట్లో ట్యాపులు లీకేజ్ ఉంటే కూడా వెంటనే సెర్చ్ చేయాలి. గురుగారు, ప్రతి వాళ్ళకి ఇష్టదైవం అని ఒకళ్ళు ఉంటూ ఉంటారు. ఇష్టదైవం పక్కన పెడితే అసలు ఈ రాశికి సంబంధించి ఎవరిని ఎక్కువగా, ఏ దేవుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి నిత్యం వీళ్ళు? చెప్పాను కదా నేను మీకు, అమ్మవారి ఆరాధన. చక్కగా అమ్మవారి యొక్క శ్లోకాల కవచాలు పోతా ఉండొచ్చు. సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి పాటలు వినొచ్చు. ఆ ఫోటో వాల్పేపర్ పెట్టుకోవచ్చు. గురుచరిత పారాయణము. ఈ 3 లక్ష్మీ స్థానాలు, లక్ష్మీ స్థానం సంబంధించిన వైబ్రేషన్స్లో వీళ్ళు ఎప్పుడు ఉంటా ఉన్నారంటే అదే వీళ్ళకి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు గురువు మంచి గ్రహం కాబట్టి గురుస్వామి, గురునాథం, గురుప్రసాదు, గురుప్రియ ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళతో వీళ్ళు చక్కగా ఉండొచ్చు. సోమవారం వీళ్ళకు చంద్రుడు కలిసి వస్తాడు. చంద్రశేఖరు, చంద్రబాబు, చంద్రముఖి, చంద్రకళ ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళతో చక్కగా వీళ్ళు ఉండొచ్చు, అనుకూలంగా ఉండొచ్చు. ఇక వృశ్చిక రాశి వీళ్ళకు లక్ష్మీ స్థానం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి వేలు, మురుగన్, సుబ్రహ్మణ్యం, స్కంద ఇటువంటి పేర్ల వాళ్ళతో చక్కగా ఉండొచ్చు. సుబ్రహ్మణ్య ఆలయాలకు వెళ్ళొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం జలం పక్కన ఎక్కడ ఉంది? తిరుచెందూరు వెళ్ళొచ్చు. చంద్రుడి యొక్క బలం ఎక్కడ ఎక్కువ ఉంది? తిరుమల పర్వతం పైన ఉంది. తిరుమలకు వెళ్ళి రావచ్చు. సోమవారం రోజు, పౌర్ణమి రోజు వెళ్ళి రావచ్చు. చంద్రుడు బలంగా ఉంటాడు కాబట్టి. వీళ్ళకు ముఖ్యంగా చంద్రగ్రహణం వచ్చినప్పుడు, చంద్రుడు వీళ్ళకి పంచమాధిపతి కదా, ఆ పంచమాధిపతికి గ్రహణం వచ్చినప్పుడు పట్టుడు స్నానం, విడుపుడు స్నానం, మధ్యలో జపతపతానాలు కంపల్సరీ చేయాలి. వీళ్ళకు లక్ష్మీ అనుగ్రహాన్ని ఇచ్చిన గ్రహానికి గ్రహణ రూపంలో వస్తుంది కాబట్టి ఇది కంపల్సరీ చేసుకోవాలి. కాబట్టి ఈ ఆరాధనలు చాలా, ఈ 3 రాశి ఫలితాలతో మాస ఫలితాలతో సంబంధం లేకుండా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఫైనాన్స్ పైనే మనం చెప్పాం. అది చేసుకుంటే మీకు అన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి.
మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.